హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చింది, ఒక పలుకుబడి వచ్చింది, ఒక పొజిషన్ వచ్చింది అంటే దాని వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అండ్ ఎంతోమంది దగ్గర అవకాశాల కోసం పరుగులు పెట్టిన అడుగులు ఉంటాయి కదా. సో అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏదీ లేకుండా, పరిచయం ఏదీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. పిఆర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా ఇండస్ట్రీని వెళ్తున్నాడని చెప్పుకోవాలి. సో ఆయన ఇప్పుడు నాతో పాటుగా ఉన్నాడు. అసలు చిట్ చాట్ చేసేద్దాం. హాయ్ పిఆర్. హాయ్ అండి. యా హాయ్. అంటే ముందుగా నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆయన సాంగ్ ఒకటి చెప్తాను మీకు. ఏమున్నవే పిల్ల ఏమున్నవే అని ఉంటుంది కదా. సో దానికి రైటరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే అనమాట. సో నిజంగా ఎంత బాగుంటుంది సాంగ్ అంటే ఒక పల్లె పాట విన్నట్టుగా. లైక్ ఇప్పుడు డిఎస్పి గారిది లక్ష్మి సాంగ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట న్యాచురల్గా. సో ఒక్కసారి ఆ పాటతోనే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఆ పాట మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను కూడా. ప్రస్తుతానికి గొంతు బాగాలేదు, కొంచెం మా కోసం. లేత లేక దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే, పచ్చ పైరువోని ఒంటికేసుకొని ఏమున్నావే. అది ఆ సింగర్ పాడితే బాగుంటుందండి. ఆయనకి టైలర్ మేడ్, అది నాకు కాదు. ఏం కాదు, ఎటు బోరు మా వాళ్ళు. అంటే ఒకటి బయటకు వచ్చిన తర్వాత దాని వెనుకున్న కళను కూడా గుర్తిస్తాం కదా. సో సేమ్ మేము కూడా అంత మట్టి మనుషులం అన్నమాట. థ్యాంక్ యూ. యా, అసలు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నల్లమల్ల అనే సినిమా ఒక హైలైట్ అయ్యింది అంటే ఆ సాంగ్ అని చెప్తాం మేము అందరం కూడా. బికాస్ అంత హైప్నిచ్చింది ఆ సాంగ్. సో ఈ సాంగ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఎలా వచ్చింది మీకు అసలు ఈ ఐడియా అనేది? ఇది ముందు డైరెక్టర్స్ విజన్ అండి. అంటే నాకు సిట్యువేషన్ చెప్పారు, ఇలాగా అంటే రెగ్యులర్గా ఉండే సిట్యువేషన్ లాగే ఉన్నా దానికి కొన్ని పాయింట్స్, కొన్ని బౌండరీస్ ఉన్నాయి. ఏంటి అని అంటే పాట ఎవరైతే హీరో పాడుతున్నాడో తనకి తెలిసిన ఊరు, తెలిసిన పల్లె, తనకు తెలిసిన ప్రపంచంలోనే పదాలు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఆ పాట కూడా అలాగే అంత న్యాచురల్గా ఉండాలి. ఓవర్ మెలోడియస్ ఉండకూడదు, కొంచెం ఫోక్ టచ్ ఉండాలి. ఎందుకంటే పల్లె పాట కాబట్టి అది ఉండాలి. సో అప్పుడు ఈ లేత లేగదూడ పాలు తాగే, పచ్చ పైరు, ఇలాగా మనకు తనకి హీరోకి తెలిసిన ప్రపంచంలో నుంచే పాట పుట్టిందండి. సో అలాగా ముందు పాట స్టార్ట్ అయింది. డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ నుంచి తీసుకున్నాము. దాని తర్వాత కంపోజింగ్, సింగిల్ సిట్టింగ్, ట్యూన్ ఫస్ట్ టైంకి ఓకే అయిపోయింది, లిరిక్స్ ఫస్ట్ టైంకి ఓకే అయిపోయింది. దీంట్లో అసలు సెకండ్ వర్షన్ లేదు ఈ పాటకి, లక్కీగా. దాని తర్వాత సింగర్ ఎవరు అనుకున్నప్పుడు శిశిరం గారితో వెళ్దాం బాగుంటుంది. అదే టైంకి సడన్గా 2020 కరోనా వచ్చింది. రావడం అందరం మరి ఎలాగా, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి యూఎస్లో ఉన్నారు ఆ టైంకి, అయినా అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, ఇక్కడ నుంచి అక్కడికి మేము వెళ్ళాము. సో ఆ టైంకి ఆన్లైన్లో చేద్దామని చెప్పి ఆన్లైన్లో రికార్డ్ చేసుకున్నాం. తను అక్కడి నుంచి పాడడం, మేము ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవడం, అలాగే పుట్టింది. అంటే ఒకరినొకరు కలవకుండా ఒక పాఠం చేసాము, అది ఇంత పెద్ద హిట్ అయిపోయింది అద్దరు. అంటే ప్రతి దానికి అందరి కలయికలో అందరి చేతులు కలవడం అవసరం లేదు. సో ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోయింది. బట్ చాలా హైప్నిచ్చింది మీకు. ఎంతవరకు యూజ్ అయింది మీ కెరీర్కి అంటే ఏం చెప్తారు? అంటే నా కెరియర్లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అండి. అంటే దానికి ముందు నేను కొన్ని చేసినవి షార్ట్ ఫిల్మ్స్, సిరీస్వి ఉన్నా హిట్ అయినా కూడా ఇది ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ, బయట సామాన్య జనాలకు కానీ అందరికీ బాగా తెలిసిన పాట. అంటే అట్లీస్ట్ అందరికీ నచ్చిన పాట అని చెప్పలేను కానీ అందరికీ తెలిసిన పాట. అంటే ఇప్పుడు నన్ను నా పేరుతో ఎవరు గుర్తించో తెలియదు కానీ పలానా ఏమున్న పిల్ల పాట అంటే మాత్రం నేను గుర్తొస్తాను. అంత పేరు తెచ్చిన పాట. అండ్ దాని త్రూ నాకు చాలా సినిమాలు, ఇప్పటివరకు నేను కొన్ని సినిమాలు చేస్తున్నాను అంటే ఆ పాట త్రూ చాలా వచ్చిందండి. విచిత్రం ఏంటంటే దీన్ని కూడా చెప్తాను. ఈ పాట February 13th రిలీజ్ అయిందండి. మార్చ్ వరకు ఈ సాంగ్ అంత పాపులర్ అవ్వలా. 1 month యాక్చువల్లీ. దీంతో పాటు శిశిరం గారివి ఇంకో 2-3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అవి మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి, 3 millions వెళ్ళిపోయాయి. ఇది 1 million ఇంకా అవ్వలేదు. 2 weeks అయింది, 3 weeks అయింది. మేము ఇంకా ఓకే జనాలకి ఇంకా రీచ్ అవ్వలేదేమో అనుకొని మేము దాని గురించి పట్టించుకోవడం ఆపేసాం. ఇంకా సడన్గా మార్చ్ తర్వాత ఏప్రిల్లో ఒక్కసారిగా అది ఎలా అయిందో ఏమో మాకు తెలియదు. అంటే మేము పబ్లిసిటీ కూడా ఇవన్నీ కూడా మేము ఒక 2 weeks ఆపేసాం. తర్వాత ఆటోమేటిక్గా న్యాచురల్గా జనాలకి నచ్చడం, అది అలాగా పెరగడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఇది ఒక
పెద్ద సినిమా హీరోకి సాంగ్కి ఎన్నైతే కవర్ సాంగ్స్ ఉంటాయో అంతకు మించి ఒక 200+ కవర్ సాంగ్స్ ఉన్న సాంగ్ అండి ఇది ఏమున్నావు పిల్ల. క్యుములేటివ్గా చూసుకుంటే ఒక 500 మిలియన్ వ్యూస్ అయితే ఉంటుంది పాటకి. అంటే ఈ పర్టికులర్ సాంగ్కి 50 మిలియన్ ఉంది, కానీ క్యుములేటివ్గా అన్ని పాటలు చూసుకుంటే 200+ కవర్ సాంగ్స్ చేశాను దీని మీద. డీజే వర్షన్ అని, అదని, లోఫై అని ఇలా చేశారు. రీల్స్లో కూడా, స్పాటిఫైలో దాదాపు 1 ఇయర్ టాప్ 5లో ఉందండి సాంగ్. యా, అలాగా చాలా ఒక 1.5 ఇయర్ వరకు సాంగ్ బాగా అందరికీ తెలుసు, మంచి హిట్ అయింది. ఎంత టైం తీసుకున్నారు సాంగ్ రాయడానికి? నేను యూజువలీ సాంగ్ 1 అవర్లో రాసేస్తానండి. యూజువలీ సాంగ్స్ నేను ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఆయన దగ్గర ఉన్నప్పుడు అదొక అలవాటు, అంటే మాకు నేర్పించారనమాట. కంపోజింగ్ అసిస్టెంట్గా నేను లిరిసిస్ట్గా కూడా ఉన్నప్పుడు ఆయన దగ్గర అంటే ఫాస్ట్గా పాట రాయడం అనేది నేర్చుకున్నాను అనమాట. సో అలాగా నేను మినిమం 15 మినిట్స్లో రాసేస్తాను. మ్యాక్సిమం ఎన్ని డేస్ అని పట్టిద్ది, కానీ 1 to 2 days, 1 to 2 అవర్స్లో మ్యాక్సిమం రాసేస్తాను. సూపర్ కదా. సో తొందరగా అయిపోతే పాటలు, మ్యూజిక్ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తొందరగా వచ్చేస్తాయి. యూజువల్లీ నేను కంపోజింగ్కి ఎప్పుడైతే వచ్చానో, లిరిసిస్ట్ కంపోజర్గా అయినప్పుడు కంపోజింగ్ అండ్ రైటింగ్ రెండు కలిపి చేస్తాను అనమాట. ట్యూన్ లిరిక్ ఒకేసారి చేస్తాను. ఈవెన్ ఏమున్నా పిల్లలకు కూడా ఒకేసారి ట్యూన్ లిరిక్ కలిపి చేస్తున్నాను. సో ఆ అలవాట్లో మాకు ఇంకా తొందరగా 1 అవర్లో ట్యూన్ కానీ లిరిక్ కానీ కంప్లీట్ చేసేస్తాను. అండ్ అంటే ఈ రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా రావాలి ఇండస్ట్రీకి అనుకునే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఫస్ట్? చిన్నప్పటి నుంచే ఉందండి. చిన్నప్పటి నుంచి పోయిట్రీస్, కవితలు అవి ఎక్కువగా రాస్తూ ఉండేవాడిని. ప్రతి పండక్కి కానీ గాంధీ జయంతి ఇలా ఏదైనా ఒక మంచి అకేషన్ ఉంటే ఆ అకేషన్ని గుర్తించి రాస్తూ ఉండేవాడిని. అలా రాస్తూ అది ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ అయింది, హ్యాబిట్, మోర్ ఇంట్రెస్ట్. మేబీ చిన్నప్పుడు దానికి వచ్చిన అప్రిసియేషన్ వల్ల కూడా ఉండొచ్చు. అరే అందరు బాగా అప్రిషియేట్ చేస్తారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలా అక్కడ నుంచి పాటలోకి, అక్కడ నుంచి సంగీతంలో. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మాది సొంతూరు కరీంనగర్ అండి, తెలంగాణ. నాన్న సింగరేణి ఎంప్లాయీ, ఆదిలాబాద్ మంచిర్యాల అటువైపు. నేను చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను అనమాట. అక్కడ నుంచి నేను స్కూలింగ్, ఇంటర్, బీటెక్ ఇక్కడే ఇంకా మొత్తం. అంటే సింగరేణి ఎంప్లాయీ అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ సైడ్ తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా పేరెంట్స్ ఎవరైనా సరే. ఒక ఉద్యోగం వచ్చింది, మంత్లీ శాలరీ వచ్చింది, సెటిల్డ్ ఉండారు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు ఫస్ట్? అస్సలు రిజెక్టెడ్ అండి ఫస్ట్. మా నాన్నగారు అయితే డైరెక్ట్ రిజెక్షన్, అసలు ఛాన్సే లేదు. అంటే హీఈస్ లైక్ తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరూ రిలేటివ్స్ కానీ అందరూ బీటెక్ చదివి యూఎస్ వెళ్ళిపోయి, ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ 80% ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరూ యూఎస్లోనే ఉన్నారు. సో తనకి అలాగే ఉండింది మా నాన్నగారికి. నేను ఒక్కసారి ఇటువైపు వేస్తున్నానంటే ఆయన చాలా భయపడ్డారు. కంప్లీట్ రిజెక్షన్, వద్దే వద్దన్నారు. కాకపోతే నేను ఇంకా మొండి, అలాగా ఏదేమైనా మనం సినిమా అంతే తప్పదని చెప్పి నేను ఇన్ఫ్యాక్ట్ బీటెక్ 3rd ఇయర్ అప్పుడు ఇంకా డిస్కంటిన్యూ చేస్తాను. ఎగ్జామ్స్కి కూడా వెళ్ళకుండా, కాలేజ్కి వెళ్ళకుండా నేను ఓన్లీ సినిమాలో తిరుగుతానని చెప్పి తిరిగేసాను. బీటెక్ డిస్కంటిన్యూ నేను యాక్చువల్లీ కంప్లీట్. అంటే ఇంట్లోకి అస్సలు అంటే చాలా గ్యాప్ ఉండి వచ్చిందండి యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి. నాకు కూడా ఒక పర్టికులర్ టైంలో నేను 6.5 years నేను మా ఇంటికి వెళ్ళలేదు. 6.5 years? ఇయర్స్ మా ఇంటికి వెళ్ళలేదు. నేను ఇక్కడే హైదరాబాద్లోనే రూమ్లో ఉండి అక్కడ నుంచి కష్టపడి అలాగా. అంటే ఒక పర్టికులర్ స్ట్రగుల్ ఎలా ఉంటుందంటే అండి, లైక్ ఫస్ట్ మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి. రెండో ఆప్షన్ ఉందంటే మొదటిది ఆప్షనే అవుతుంది. సో నేను జాబ్ చేయాలి, అక్కడికి వెళ్తే ఇది ఆప్షనే అవుతుంది. నాకు ఆప్షన్గా ఉండలేదు, అది నా ప్యాషన్, అది ఆప్షన్ కాదు. సో నేను ఇంకొక ఏది పెట్టుకోకుండా ఓన్లీ రైటింగ్ వైపే ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి అటువైపు ఆపేశాను. దాని తర్వాత మా నాన్నగారికి కూడా బాగా ఇది కోపం వచ్చేసింది, నువ్వు చదువు ఆపేసి ఇదంతా వెళ్తున్నావు, మనం వినలేదు. తర్వాత ఒక పర్టికులర్ గొడవ వచ్చేసింది. గొడవ అయ్యి తను ఏదో అంటారు, నేను బాధపడ్డాను. ఇలా అయ్యాక ఒక చాలా నెలలు చాలా స్ట్రగుల్ పీరియడ్ ఉండింది. ఆ స్ట్రగుల్ పీరియడ్లో కూడా తను యాక్చువల్లీ ఆ టైంలో కూడా పాపం మా నాన్నగారు సపోర్ట్ చేసేవారు, మంత్లీ ఎక్స్పెన్సెస్ పంపించేవారు. కానీ నేను ఏం చేశానంటే ఇంక నాకు పంతం వచ్చేసింది. పంతం వచ్చి అప్పటికి ఇంకా ఫోన్పే లేదు.
డెబిట్ కార్డ్ ఏదైతే ఏటీఎం కార్డు ఉంటుందో ఆయన విరిచేశాను అనమాట. పంపిస్తున్నారనా? ఆయన పంపిస్తున్నారు. అకౌంట్లో డబ్బులు ఉంటూ ఉంటాయి, కాకపోతే నేను అది వాడకూడదు, నేనే సంపాదించాలి, నేనే ఆ డబ్బులతోటే నేను ఖర్చు పెట్టుకోవాలి, దాంతోటే తినాలి, దాంతోటే ఉండాలి. నాకు మీరు 6.5 years పోలేదంటే ఫస్ట్ మైండ్కి వచ్చింది ఇన్కమే. మరి ఎలా అసలు రన్ అంటే చేస్తున్నారు? లిటరలీ అండి, ఈరోజు ఒక 2 సమోసాలు ఒక కేఫ్లో తింటే మళ్ళీ ఎల్లుండి 2 సమోసాలు, అలా ఉండేదండి పరిస్థితి ఒక పర్టికులర్ టైంలో. అకౌంట్లో డబ్బులు ఉండేవి, మనం అది వాడకూడదు, నా డబ్బులతోటే తినాలి అంతే. ఏది ఉన్నా లేకపోయినా ముందు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ముందుకు వెళ్తాను, బాగా బలంగా నమ్ముతాను. అంటే ఇన్ని ఒడిదుడుకుల తర్వాత, ఇన్ని కష్టాల తర్వాత చెప్పారు 1 day తర్వాత, ఒక రోజు తర్వాత ఇంకో డే తిన్నారు అని. మరి ఈ అవకాశం అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీ ఆర్ ఫ్రెండ్స్ నుంచి ఎట్లా? ఫస్ట్ మూవీ నేను బీటెక్ చదువుతున్నప్పుడు లిరిసిస్ట్గా లిటరలీ ఫైల్ పట్టుకొని మన కృష్ణానగర్ కష్టాల్లాగే అలా పట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, అందరికీ వెళ్ళి ఇలాగ నేను రాసినవన్నీ చూపిస్తూ ఉండేవాడిని ఆఫీసెస్లో. అక్కడ యూజువల్లీ ఆర్టిస్టులు ఫోటోలు పట్టుకొని వెళ్తారు కదా, అలా నేను ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని లిరిక్స్ రాయడానికి. అలా చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాను. అప్పుడు ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, కొత్త పరిచయాలు వాళ్ళు. అలాగా ఒక పరిచయం నుంచి ఒక సినిమా ఉందని తెలిసి అక్కడికి వెళ్తే, అక్కడ మళ్ళీ నా ఫస్ట్ సాంగే కాంపిటీషన్. ఆల్రెడీ అదే పాట అదే ట్యూన్కి ఒకరు ఆల్రెడీ రాశారు, నన్ను రాయమన్నారు. మేమిద్దరం రాశాక, మేమిద్దరం పాడి వినిపించాక, అప్పుడు అందులో నాది బాగుంది అనుకొని నాది తీసుకున్నారనమాట. నా ఫస్ట్ సాంగ్ అలాగే వచ్చింది. మగువ అని ఇక్కడ కృష్ణానగర్లోనే ఆఫీస్ ఉండేది అనమాట. ఆ మగువ అనే సినిమాకి రాశాను. రిలీజ్ అయింది అది అసలు అవ్వలేదు. బట్ ఒక మెమరీ, అంటే మొదటి సినిమా మొదటి పాట కదా, ఒక బలాన్ని ఇస్తుంది ఫస్ట్. అంతే. నాకు ఒక సాంగ్ వచ్చింది, వాళ్ళకి నచ్చింది, ఒక కాంపిటీషన్ ని దాటి వచ్చింది అంటే కాంపిటీషన్ దాటడం అనేది ఇంకా మెయిన్ ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. బలంగా మనం నిలదొక్కుంటామని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఆ ఫస్ట్ది. ఈ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు మళ్ళీ? మ్యూజిక్ అండి కొన్ని సంవత్సరాలు లిరిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో నాకు అంటే కంపోజింగ్ ఇంకా బాగుంటే నా పాట ఇంకా బయటకు వెళ్తుంది. అంటే నా పదాలు ఇంకా చక్కగా బయటికి అర్థం అవ్వాలి అంటే మంచి సంగీతం ఇంకా ఉండాలి. ఎక్కడో అది తగలట్లేదు, ఇంకా రావట్లేదు, నేను ఇంకా ఆ జోన్లోకి వెళ్ళట్లేదేమో అని నేర్చుకుందాము ఏముంది అని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గర స్టార్ట్ చేశానండి. అంటే అప్పటికి నాకు ఇంకా ఈ క్లాసెస్కి బయటికి వెళ్ళాలి అదన్న ఫైనాన్షియల్, ఎందుకంటే అప్పటికి ఇంట్లో గొడవపడి ఉన్నాను. సో ఫైనాన్షియల్గా మనకు ప్రాబ్లము. అండ్ తర్వాత అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం ఇదంతా కూడా మనకి ఎందుకంటే లిరిక్స్గా నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలండి. లిరిక్స్ వెళ్ళాలి, సినిమా అయిపోయిన తర్వాత కొత్త సినిమా మళ్ళీ వెతుక్కునే అలా ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. సో అంత టైం ఉండేది. ఇంకోటి ఎలా ఉండేదంటే ఏ టైంలో ఫోన్ చేసినా ఆ టైంకి మనం వెళ్ళిపోయి అక్కడ అవైలబుల్ ఉండాలి. సో టైమింగ్ కుదరదు కదా అని ఎర్లీ మార్నింగ్ పెట్టుకుందామని చెప్పి మా ఫ్రెండ్ పాపం తను చాలా హెల్ప్ చేస్తుంది. తను అమ్మాయి నా బీటెక్ క్లాస్మేట్ ప్రతిమ అని. సో తను ఏం చేసేదంటే తను యూఎస్ వెళ్ళిపోతే పాపం తనని టార్చర్ పెట్టి తనకి నైట్ నాకు మార్నింగ్ ఫోన్ చేసి నాకు అర్జెంటుగా ఇంట నేర్పించాలంటే పాపం తను చాలా ఒక 8 months వరకు తను ఎవ్రీడే నాకు క్లాసెస్ తీసుకునేది. మార్నింగ్ నేనంతా రాసుకొని మళ్ళీ రోజంతా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఫ్రీ టైం అంతా మళ్ళీ రైటింగ్ ప్రాక్టీస్ ఇలా స్టార్ట్ చేశాను. దాని తర్వాత నా ఫ్రెండ్స్ ప్రోగ్రామర్స్ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. అంటే సినిమా సంగీతం వచ్చేసి సినిమాటిక్ ఇది ఎలాగా అనేది. ఎందుకంటే ఇప్పుడు కంపోజ్ చేయడానికి, ట్యూన్ కంపోజ్ చేయడానికి మనకి బేసిక్ ఉంటే సరిపోద్ది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అలా కాదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి ఒక సినిమాకి, కానీ అవగాహన ఉండాలి దానికి. ఇంకా ఎక్కువ నాలెడ్జ్, మోర్ దెన్ కంపోజింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలండి. అది నేను మా ప్రోగ్రామర్స్ దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర కూడా ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, చాలా హార్డ్గా ఉండేది. సిద్ధార్థ్ సాలూర్ అని ఆయన, తర్వాత సుహాస్ రెమో, బాలు, వీళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకున్నానండి. బాలన్న ఇప్పుడు వాళ్ళే పొజిషన్లో ఉన్నారు. సిద్ధార్థ్ సాలూర్ అంటే మీకు రీసెంట్గా గ్లోబ్ ట్రోటర్లో సాంగ్ వచ్చింది కదా, తను ప్రోగ్రామర్ దానికి. అవునా? RRRకి నాటు సాంగ్ కూడా తనే ప్రోగ్రామర్. హై లెవెల్. రాజమౌళి గారి దగ్గరే ఉన్నారు అయితే. అన్ని సినిమాలు చేస్తుంటాం, ప్రోగ్రామర్స్, కీబోర్డ్ ప్రోగ్రామర్స్. సో పెద్ద సినిమాలు అన్నీ కూడా ఆయన సిద్ధార్థ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ప్రోగ్రామింగ్. సో
నైస్. వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్లో రన్ అవుతున్నారు ఇండస్ట్రీలో. సుహాస్ రేమో అని తను నా ఫస్ట్ నుంచి తనే అండి నాకు, అంటే హీజ్ ఎ ఫ్రెండ్ అండ్ తను నాకు ఫస్ట్ గురువు తనే అనమాట. తనే నాకు ఎక్కువ నేర్పించింది తను. సో తను కూడా చక్రి గారి దగ్గర, తర్వాత ఇంకా చాలామంది మ్యూజిక్ రూబెన్స్ గారి దగ్గర, అందరి దగ్గర చేస్తున్నారు. అంటే బిఫోర్ గోయింగ్ టు ఫ్రెండ్షిప్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్, రైటర్గా మీరు ఇట్లా ఆఫీస్లకు వెళ్ళారు అని చెప్తున్నారు కదా, అక్కడ ఎక్కడైనా రిజెక్షన్ రావడం మూలంగానే మనలో ఫేస్ అనేది మారిపోతుంది. యాక్సెప్టెన్స్ ఉంది అంటే సరే ఇవే మనకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. తర్వాత మనం జంప్ అయ్యాము అంటే అరే ఇక్కడ కాదు ఇంకా ఏదో కావాలి అనిపించింది అంటే ఏదేదో అయి ఉంటుంది. సో ఇక్కడ జరిగిన నెగటివ్ పాయింట్ ఏదైనా అంటే రిజెక్షన్స్ కంపల్సరీ ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఉంటుందండి. బికాజ్ మన బ్యాక్గ్రౌండ్ లేదు మనకు. ఇప్పుడు రిజెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అండి, డబ్బులు ఉంటే ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకు నేర్పిస్తారండి. అది లేదు అని అంటే బాగాలేదు వెళ్ళిపోమంటారండి. సింపుల్ థింగ్. అంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే తమ్ముడు ఇలా కాదు ఇలా చేయాలి అని నేర్పిస్తారు. మనకు అది లేకపోతే నువ్వు బాగా చేయలేదు వెళ్ళిపోమంటారు. సో మనకు అది లేదు కాబట్టి వెళ్ళిపోమన్నారు. కాకపోతే మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం కాబట్టి మనం నేర్చుకొని వచ్చాం. సో అంటే మనం మొదటి నుంచి మొదలుపెట్టినప్పుడు ప్రయాణము ఖచ్చితంగా అన్నీ బాగుండాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా మనలో కూడా ఒక నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వెనక్కి వెళ్ళి నేర్చుకొని వచ్చామండి. అలా చాలాసార్లు నేర్చుకొని వచ్చాము. కొంతమంది మరి హార్ష్గా చెప్తారండి. చెప్పే విధానం బట్టి చాలా మారుతూ ఉంటుంది. మనం ఎలా మాట్లాడాలి అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అదే చెప్తుంటారు కదా, కరెక్ట్గా మాట్లాడితే యుద్ధాలు కూడా ఆపొచ్చని. అలాగా మనం కరెక్ట్గా మాట్లాడితే ఎవరిని నొప్పించకుండా చక్కగా వెళ్ళిపోవచ్చండి. కొంతమంది అలా ఉండరండి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ చాలా హార్ష్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. నీకు అసలు పాటే రాదు, నీకు అసలు తెలీదు, నీదో 4 పదాలు రాసుకొని వచ్చి నువ్వు పాట అనుకొని వచ్చేసావు. ఇంకా కొంతమంది అయితే అసలు పాట రాయడం ఏముంది, ఏవో ఆ పాత పాటల నుంచి ఎత్తుక్కొని పదాలు కలిపేస్తే చాలు కదా, ఇదే కదా పాట రాయడం, అది పెద్ద గొప్ప అన్న వాళ్ళని కూడా చూశానండి నేను. ఇప్పుడు అమ్మ నాన్న ఓకేనా, సెట్ అయిపోయారా? అలవాటు చేసుకున్నారండి నన్ను. నేను ఒక కొటేషన్ని చాలా గట్టిగా నమ్ముతానండి. బీ యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. మనలా ఉంటే ప్రపంచమే మనల్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం. సమ్టైమ్స్ ప్రపంచం కోసం మనం అడ్జస్ట్ అయ్యి బ్రతికే ఛాన్సెస్ చాలా మంది లైఫ్లలో ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి ఒక చిన్న లైన్ ఉంటుందండి. అలాగే అడ్జస్ట్మెంట్ వేరు, కంప్లీట్గా మనం దాన్ని ఏమంటారు లొంగిపోవడం వేరు. సో అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి రిలేషన్లో కానీ లైఫ్లో ప్రతి చోట మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఎదుటి వాళ్ళకి మనకి అది ఫ్రెండ్షిప్లో అవనివ్వండి, రిలేషన్లో అమ్మ నాన్నలతో, సిబ్లింగ్స్తో కూడా మనం చాలాసార్లు మనకి ఏదైతే కావాలో అలాగే ఎదుటోళ్ళు ఉండరండి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఇంకొక పర్సన్ మనలాగా మనకు నచ్చినట్టు ఉండరు. వాళ్ళల్లో ఏదో ఒక ప్లస్ మైనస్ ఉంటుంది. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యే ముందుకెళ్ళాలి. సేమ్ అలాగే నేను ఇలాగే ఉంటాను, నేను 100% రైట్ అని కాదండి, నేను కొంతవరకు కరెక్ట్గా ఉన్నాను కదా, దీన్ని నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రపంచానికి నేను సరిపోతుంది అని అనుకోవడం, అది ఒక చిన్న విచక్షణ జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. అది కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయగలిగితే మనం అందరినీ బాగా హ్యాండిల్ చేయగలుగుతాం. అడ్జస్ట్ అయిపోయారు, ప్రపంచం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. అంటే రైటర్గా మీ సాంగ్స్ మీరు రాస్తూ మీ కంపోజిషన్లో మీరే డైరెక్షన్ చేసుకొని సాంగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ చాలా చోట్ల అడిగే ఉంటారు. సో ఫస్ట్ మూవీ ఏంటి, లిరిసిస్ట్గా కాకుండా డైరెక్షన్ మ్యూజిక్ డైరెక్షన్ ఫస్ట్ సినిమా వీరి వీరి గుమ్మడి పండుగ అండి. వీరి వీరి గుమ్మడి పండుగ నా ఫస్ట్ ఫిల్మ్ 2016 అండి. ఓకే. దానికి మంచి సాంగ్స్ వచ్చాయి, మధుర ఆడియో త్రూ రిలీజ్ అయింది, బాగుండింది. మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు అంటే ఆడియో పరంగా. మ్యూజికల్గా నేను మంచి పేరు వచ్చింది, అక్కడ నుంచి కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అంటే నాకు ఆ సాంగ్స్ బేస్ చేసుకొని నాకు ఎప్పుడు ఆ ప్రీవియస్ వర్క్ బాగా చేసుకుంటే ఆ నెక్స్ట్ సినిమా బాగుంటుంది అనేది. ఫస్ట్ మనం ఒక సినిమా చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మ్యూజిక్ చేసుకుంటున్న అది వేరు. ఫస్ట్ ఫిలింకి మనం ఎంత కష్టపడతాం, ఎందుకంటే మనకి ఫస్ట్ వచ్చిన చాయిస్ని ఖచ్చితంగా 100% మనం ప్రూవ్ చేసుకోవాలి. అది ఏమంటారు, కత్తి మీద సాము మీద కత్తి మీద సామే, కరెక్ట్. సో కత్తి మీద సాము ఉన్నట్టు ఉంటుంది అనమాట. అది ఖచ్చితంగా చెయ్యాలి, నాకు ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటే తప్ప నాకు ఇంకో ఛాన్స్ ఉండదు. సో ఎలా అనిపించింది ఆ ఫేజ్ అంతా కూడా? దానికి ఆ మూవీకి డైరెక్టర్ సాగర్ గారు అండి చాలా సపోర్ట్ చేశారండి. అంటే
నేను కొత్త నా ఫస్ట్ ఫిలిం. సో నాకు ఏమేమి సపోర్ట్ కావాలి, నాకు పలానా సింగర్తో పాడించాలి, ఓకే డన్ పాడిద్దాం, పలానా ఇలా ఉండాలి, లైవ్ ప్లేయర్స్ ఇలా ఉండాలి, మిక్సింగ్ ఇలా చేద్దాం, చాలా అంటే మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఏమైందంటే కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే అందరికీ అలాంటి స్టార్ట్ దొరకకపోవచ్చు. ఫస్ట్ ఫిలిం అయినా కూడా బడ్జెట్ ఇష్యూస్, వీళ్ళతోటే ఉండాలి, ఇంతలోనే ఉండాలి, అంతలోనే ఉండాలి. ఇక్కడ బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం ఒక హ్యాండ్ కొంచెం ముందు ఇచ్చారు. ఓకే పలానా సింగర్తో మాట్లాడమంటారా, ఓకే మాట్లాడదాం పలానా సింగర్. అలాగా కష్టపడ్డామండి. కష్టపడ్డం మాత్రం 1000% కష్టపడతామండి 100కి. సినిమా అంటే ఎందుకంటే వేరే ఏం లేదండి, ఇంకా సినిమానే. అంటే మా ఎంటర్టైన్మెంట్ ఇదే. కష్టం అనగానే చాలామంది అంటారు ఇష్టపడితే కష్టం. సో మేము ఇష్టపడి చేసామా కష్టపడి చేసామా అంటే మేము చాలా అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. మాకు ఎలాగంటే ఇది మా డైలీ రొటీన్. మేము దాన్ని చాలా ఫన్ ఉంటుంది మాకు. మేము నా ప్రోగ్రామర్స్తో కానీ, సింగర్తో కానీ, ఇంజనీర్స్తో కానీ మేమంతా చాలా ఫన్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ ద డైరెక్టర్స్తో కూడా చాలా హ్యాపీగా, చాలా అసలు మేము చాలా జోవియల్గా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది వర్క్ ఎప్పుడు కూడా. అసలు ఎక్కడ కూడా అయ్యయ్యో అనే టెన్షన్ ఉండదు. టెన్షన్ ఎప్పుడు అంటే ఇంకా రిలీజ్కి ముందు ఏవో కొన్ని ఇవ్వాల్సిన టైంలో అవ్వకనో కొంచెం ఏమైనా అవుతాయి, అలాంటి టైంలో ఉంటుంది. కానీ 99% మాకు టెన్షన్ వర్క్స్ ఉండవు, హ్యాపీ వర్క్సే ఉంటాయి. పిఆర్ గారి గురించి నేను ఇంకొక పాయింట్, మీకు బాగా తెలిసిన పాయింట్ చెప్పాలి అంటే ట్రూ లవ్ ఎండ్ అనే ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది. సో ఆ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ చేసింది కూడా ఈయనే. ఆ ట్రూ లవ్ ఎండ్ అనే ఫిలిం లవ్ అంటే ఏంటి, ఒక సర్టెన్ టైంలో అన్ని ఏజ్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి చాలా కనెక్ట్ అయిపోయింది. ట్రూ లవ్ అంటే ఏంటి అనేది డిస్క్రైబ్. బట్ నిజంగా అందులో నేనేం చేశాను అన్న సాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. అండ్ దానికి లిరిసిస్ట్ కూడా పిఆర్ గారి అంటారు. నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. ఆ పాట పాడింది కూడా నేనే దాంట్లో. నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. అయితే అది మంచి పేరు వచ్చిందండి. ఈవెన్ దాని రింగ్ టోన్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యూజిక్ని ఆ ట్యూన్ని రింగ్ టోన్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నా వాట్సాప్ దాంట్లోనే ఒక 2-3 అది స్టేటస్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలీదు అది నేనే చేశానని, అది నేనే రాసాను. అసలు వాళ్ళకి ఏం నాదని తెలియదు. నేను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇది నేనే చేశానని చెప్తే వాళ్ళు షాక్, నువ్వు చేసావా అది అని. ఇంకా ఏంటి అని అంటే ఒకసారి మా అన్నయ్య కాల్ చేశారు, ఆదిలాబాద్లో అంటే స్టేటస్ కానీ అట్లా ఏం పెట్టలేదు. నేను పెట్టుకున్నాను కానీ మరి వాళ్ళు చూడలేదు. వాళ్ళు అలాగ మా అన్నయ్య ఒకసారి ఎక్కడో విని వాళ్ళెవరో రింగ్ టోన్ పెట్టుకున్నారు, వాళ్ళని అడుగుతున్నారంట ఇది తెలుసా మీకు అని అంటే ఇది ఇలా ఉంది అని అన్నారు. అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు అన్న, లేదు ఎవరు తెలియదు బాగుందని పెట్టుకున్నాను. అప్పుడు మా అన్నయ్య కాల్ చేశారు, అరే తెలిసిన వాళ్ళు కూడా కాదంటారా, బయట వాళ్ళే అంట, వాళ్ళే పెట్టుకున్నారంట. హ్యాపీ అంటే అంటే చాలా వరకు క్లోజ్డ్గా ఉంటుంది కదండి షార్ట్ ఫిలిం అంటే కూడా. చాలా తక్కువ మందికి అందులో పనిచేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రమే చూసే టైంలో అది మిలియన్స్ అంటే దాదాపు క్యూములేటివ్గా 500 million అండి. అది సాంగ్స్ ఇండిపెండెంట్ అన్నీ కలిపి మొత్తం సినిమా అంతా కలిపి 500 million+ వచ్చిందనమాట. సాంగ్స్ కూడా 20 million, అప్పట్లో 10-20 million వచ్చింది. గ్రేట్ థింగ్. అప్పుడు అసలు అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అండి. యూట్యూబ్లో మంచి సక్సెస్, మా ప్రొడ్యూసర్ గారికి మంచి రెవెన్యూ. అది అప్పట్లో అసలు మంచి పెద్ద హిట్ అప్పట్లో. హ్యాపీ, వెరీ హ్యాపీ. అది ఆర్టిస్ట్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా నుంచి. మీరు నమ్మరు, ఇప్పటికీ టిల్ డేట్ ఈ రోజు కూడా నాకు దాని మీద నాకు మెసేజెస్ వస్తుంటాయండి. దాని ఒక రీల్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. ఆ రీల్కి ఈ రోజుకి కూడా ఎవ్రీడే ఎవరో ఒకరు కంపల్సరీ ఒక్కరైనా దాన్ని స్టేటస్ పెట్టుకుంటారండి ఈ రోజుకి కూడా. అంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, నేను డైలీ చూస్తూ ఉంటాను. అసలు అది ఇంకా అలాగా వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది. బట్ నిజంగా మంచి ఇప్పటికీ టాప్ 5 అనే చెప్తాను, 10 కూడా కాదు, టాప్ 5 బాగా తెలిసిన లవ్ స్టోరీ షార్ట్ ఫిలిమ్స్ అంటే ఖచ్చితంగా ఈ ఫిలిం ఉంటుంది. ఎవరన్నా సజెస్ట్ చేయండి అంటే నేను కూడా చాలాసార్లు సజెస్ట్ చేసినాను అనమాట. కొంచెం హ్యాపీ ఎండ్ ఉంటుంది, లైక్ ఎమోషనల్ ఉన్నా కూడా హ్యాపీ ఎండ్. వా, నిజంగా దానికోసం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. మంచి సాంగ్స్. అండ్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు మీరు ఉనికి చేశారు, వీరి వీరి గుమ్మడి పండు తర్వాత. అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తారు ఇలా. సో ఈ ఉనికి ఛాన్స్ ఫస్ట్ ఫిల్మ్ నుంచా ఎలాగ? అంతే అండి, ఫస్ట్ ఫిలిం చూసి
నా సర్కిల్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. బాబీ ఏడుద గారు దానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన చేశారు. సో అప్పుడు ఆయనకు సజెస్ట్ చేస్తే ఆయన పాటలు అవి వినేసి ఆయనకు నచ్చి ఆయన సరే వెళ్దామని చెప్పి ముందుకు వచ్చాను. తర్వాత మంచి ఆడియో కూడా బాగా వెళ్ళిందండి. ఎన్ని ఫిల్మ్ చేశారు ఇప్పటి వరకు? నేను ఒక 10 to 15 ఫిల్మ్స్ చేశానండి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ ఒక 12-13 అలా ఉండొచ్చేమో, ఐ గెస్, గుర్తులేదు. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా అన్ని సినిమాలు చేసి అది కూడా ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే రైటర్గా కూడా కంటిన్యూ అవడం అనేది ఇంకా గ్రేట్ థింగ్. అంటే కొంతమంది డైరెక్టర్లకి పలానా వాళ్ళు రాస్తే చాలా బాగుంటుంది అన్న థింగ్ ఉంటుంది. బట్ ఆ పలానా వాళ్ళు మీరే అవడం అనేది వాళ్ళు ఎంతో నచ్చితే మెచ్చితే తప్ప అవకాశం అనేది ఇవ్వరు, సాధారణంగా ఇవ్వరు. బట్ మీరు చేసిన వాటన్నిటికీ మీరే చేస్తున్నారు అంటే వాళ్ళకి అది అంటే లక్కీగా నచ్చుతుందండి. లిరిక్స్ కంటెంట్ అంటే నేను మ్యూజిక్ అయినా మేము స్క్రిప్ట్ అంతా వినేసి సిచ్యువేషన్స్ వినేసి చేస్తాం కదా. సో నేను లిరికల్ కంపోజర్ కాబట్టి నేను లిరిక్స్ ట్యూన్ ఒకేసారి రాసుకునే అలవాటు ఉంది కాబట్టి నాకేమైందంటే నేను పాట కంపోజింగ్ టైం నుంచి లిరిక్తో పాటు వినిపించేవాడిని. సో అది నచ్చి అలా కంటిన్యూ అయ్యేది. సో ఈ మధ్య నేను ఓన్లీ కంపోజింగ్ సపరేట్గా మళ్ళీ లిరిక్స్ సపరేట్గా పెట్టుకున్నాను కానీ చాలా వరకు నేను లిరికల్ కంపోజర్ కాబట్టి అన్ని సాంగ్స్ అలాగా కుదిరాయి. అంటే ఒక సాంగ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నార్మల్గా కంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే అండి ముందు సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలి 2 విషయాలు ఉంటుందండి. ఒకటి ఆ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్, 2 ఆ సిచ్యువేషన్కి చేసిన ట్యూను జనాలకి ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది దాన్ని మనం ఎలా ఇందులో ఇండల్జ్ చేయొచ్చు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పాట చేస్తామండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాకి అది ఎంత ముఖ్యమో జనాలకి నచ్చడం కూడా అంత ముఖ్యం. సో అది దృష్టిలో పెట్టుకొని 2 దృష్టిలో పెట్టుకొని చేస్తామండి. అప్పుడు ఆ పాట కొన్ని బాగా హిట్ అయ్యి అలా ముందుకెళ్తాయి. కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి సినిమా చూసిన తర్వాత నచ్చుతాయి. అలా అంటే కంపోజింగ్ అలా ఉంటుంది. ముందు ఇప్పుడైతే ముందు ట్యూన్ ఒకటే తత్కారంతో ట్యూన్ చేస్తాము, దాని తర్వాత లిరిసిస్తో రాయించడం లేదా నన్ను రాయమంటే నేను రాయడము ఇలా జరుగుతుందండి. ముందైతే 2 కలిపి ఉండేవి. అంటే ఏ లిరిసిస్ట్కైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఇండస్ట్రీకి వస్తాం, భలే రాస్తున్నారు అని. అలా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు రైటర్గా అండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిరివెన్నెల గారు అండి. సీతారామ శాస్త్రి గారు నాకు ఫర్ ఎవర్. ఇంకా అంటే ఆయన రైటింగ్స్ ఎక్కువ ఇష్టపడేవాడిని నేను చిన్నప్పటి నుంచి. అంటే నాకు రైటింగ్ తెలిసినప్పటి నుంచి, దానికి ముందు నాకు తెలిసేది కాదు రైటర్ ఇదంతా కూడా మనకు తెలియదు కదా. ఎప్పుడైతే అందులోకి వచ్చి నేర్చుకోవడం మొదలు పెట్టామో అప్పుడు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు ఫిజిక్స్కి ఒక బుక్ ఉన్నట్టు ఒక లిరిక్స్ అయినా ఏదైనా నేర్చుకోవాలంటే మనకు పాటలే పుస్తకాలండి. ఆ పాటలే వింటూ అందులో ఏది ఎలా వాడారు, ఎలాగా వర్ణన ఎలా ఉంది, ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఆయనవి రెవల్యూషన్ సాంగ్స్లో కూడా మీరు చూడండి, నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం. సింపుల్ వర్డ్స్ అండి, అది మనకు గుచ్చుకుంటుంది. అదే ఆయన గొప్ప విషయం. ఏదో పొడి చేస్తాం అంతే. అంటే ఇంకొకటి అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అని శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం అంటే మనల్ని ఆలోచింపజేస్తాయి ఖచ్చితంగా ఆ పాట. మళ్ళీ మెసేజ్ ఉంటుంది. మళ్ళీ ఆయన ఇంతే ఇంకా వేరే రాయలేరా అంటే కాదు, ఆయన రాసిన లవ్ సాంగ్స్ అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కల్లోకొస్తావనుకున్న తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే జాడైనా లేదే అంటే కల్లోకి వస్తావు అనుకున్నాను నువ్వు నా కల్లోకి. దీనికి ఆన్సర్ ఇచ్చారు, రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే అంటే మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత ఎక్స్ట్రీమ్ మీనింగ్ ఉంటుంది, అంత లవ్ని ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఎవరైనా అనుకుంటారు కళ్ళ బయట కూర్చున్నాను అని, మళ్ళీ నేను లోపలికి రావాలనుకుంటున్నాను ఆలోచన. అంటే ఈ పాటని ఎవరైనా తెలియని వాళ్ళు వింటే ఎవరో యంగ్ లిరిసిస్ట్ రాశారనుకుంటారు.
ఆ ఏజ్లో ఒక 50 to 60+ ఏజ్లో ఉన్న సిరివెన్నెల గారు ఇది రాశారు అంటే అసలు అది మిరాకిల్ అండి. అంటే రైటింగ్కి ఒక దీనికి ఏజ్ అంటూ ఉండదండి. మ్యూజిక్ కానీ రైటింగ్ కానీ దీనికి ఎనీ క్రియేటివిటీకి ఏజ్ ఉండదు. మనం అది ఎంత కొత్త జనరేషన్ని మనం అలవాటు చేసుకుంటే అంత ముందుకెళ్ళిపోతాం. ఆయన ఎగ్జాంపుల్, ఆయన్ని మేము తీసుకొని ఏకలవ్య శిష్యులుగా ఆయన గురువుగా తీసుకొని అంటే రైటర్గా ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు చెప్పారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్గా అండి ఇప్పుడు ఉన్న ఒక మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ లెవెల్లో మనం అందరినీ ప్రశంసిస్తాం, ఏదైనా నచ్చకపోతే విమర్శిస్తాం. సో ఇప్పుడు కొంచెం ఫేవరెట్ అంటూ ఏది లేదు. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు ఉంటారు ఉంటుంది. సో ఒక మెలోడీస్ అయితే ఒకరు, ఫాస్ట్ బీట్ అయితే ఒకరు, అలా ఉంటుంది. బట్ ఒక టీనేజ్ ఏజ్లో మాత్రం దేవి గారు అసలు ఎక్స్ట్రీమ్ అన్నమాట. దేవి గారికి భయంకరమైన ఫ్యాన్. అంటే ఎంత ఫ్యాన్ అంటే మా కాలేజ్ హాస్టల్లో రోజు పొద్దున్నే మమ్మల్ని లేపడానికి, మేము హాస్టల్ కదా, లేపడానికి పాటలు పెట్టేవారు. సో ఆ పాటలు పెట్టినప్పుడు ఎలాగంటే ఒక్కొక్క హీరోవి అప్పుడు రిలీజ్ అవుతున్నవి ఉండేవి. సో మా రూమ్మేట్స్లో మేము ఏంటంటే ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ ఉండేవారు. ఏ హీరో ఫ్యాన్ ఆ క్యాసెట్ తెచ్చిచ్చేవాళ్ళు పాటలు పెట్టడానికి. ఒక్క డిఎస్పి మాత్రం నేను తెచ్చేవాడిని. అది ఏ హీరో అయినా కానీ, అందరు ఏ హీరోకైనా వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఏ హీరోదైనా సరే దాని మ్యూజిక్ డిఎస్పి చేసి ఉంటే నేను తెచ్చేవాడిని. సో అలాగే డిఎస్పి గారికి భయంకరమైన ఫ్యాన్. సో దానికి ముందు ఇంకా నేను ఇళయరాజా గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, ఈ ముగ్గురు ఇంకా నాకు ఎక్స్ట్రీమ్. అని ఇప్పటికీ నేను కొన్ని పాటలు అలాగా వెనక్కి వెళ్ళి వింటాను అని అంటే వీళ్ళు ముగ్గురు వేయండి. కీరవాణి గారివి, మణి గారివి, ఇళయరాజా గారివి. స్టిల్ ఇప్పటికీ ఒక ప్రశాంతత కావాలి, నేను అక్కడ ఒక ప్లేస్లో కూర్చున్నాను, ఆర్ ఓ బీచ్ పక్కన కూర్చొని నేను అలాగా చిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ పాటలు పెట్టుకొని అలాగా ఆ మోడ్లోకి వెళ్ళిపోతాను. ఎక్కువగా ప్లే అయ్యే సాంగ్ ఏంటి మీ ఫోన్లో? నాదా పాత సాంగ్ అయినా పర్లేదు. పాత సాంగ్ అంటారా? పాత సాంగ్స్లో కీరవాణి గారిది క్షణక్షణంలో సాంగ్ ఉంటుంది కదా, జామురాతిరి జాబిలమ్మ, ఆ పాట బాగా ఫేవరెట్. అంటే నైట్ అయింది, వెన్నెల్లో కూర్చున్నామంటే ఫస్ట్ ఆ పాట ప్లే అవుద్ది, దాని తర్వాత వేరే పాట. తర్వాత ఇళయరాజా గారిది అదే నీవు అదే నేను, ఈ పాట. ఇలా కొన్ని సాంగ్స్ ఉంటాయండి మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది, అవి పక్కా ఉంటాయి. డిఎస్పి గారిది చెప్పలేదు. డిఎస్పి గారిది మేము మంచి ఊపులో ఉన్నప్పుడు, ఆర్ మంచి ఆయనది వేరే జాన్, ఒక మంచి పార్టీ మోడ్లో ఉన్నప్పుడు కానీ ఆయనవి వెళ్తాయి. మెలోడీస్లో కూడా ఆయనవి భయంకరమైన మంచి మంచి హిట్స్ చాలా. ఇది ఆయన పాట కూడా ఒక పాట అనుకుంటే నాకు ఆయన రైటర్గా ఒక పాట రాశారండి, కలుసుకోవని. ఆయన చాలా పాటలు రాశారు. కలుసుకోవనిలో ఆకాశం తన రెప్పలతో నన్ను ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, ఈ సాంగ్ ఆయన లిరిసిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు అది ఎందుకో ఆయన స్టార్టింగ్ సినిమాల్లో కదా, నాకు అది ఎందుకో చాలా బాగా నచ్చుతుంది. ఆయన రాసిన పదాలు కానీ ఇది కానీ. ఆయన వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ అండ్ మ్యూజిక్లో ఆయన కీరవాణి గారు రైటింగ్ అండ్ మ్యూజిక్. అంటే న్యాచురల్గా లైక్ నావాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి, ఎంత కామన్గా బాగుపడుతుందండి మీరు కూడా. అంటే నాకు ఎస్పెషల్లీ చిన్నప్పుడు పాట అంటే కలుసుకోవాలని పాట, డాన్స్ అంటే కలుసుకోవాలని మూల కూర్చొని ఇలాగా ఒక చిన్న మూమెంట్ ఉండేది అనమాట. ఏమన్నా డాన్స్ వేయండి అంటే చిక్కి 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 ఆ బిట్ కూడా చాలా అంటే మీకు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి బేసిక్ ఒక యూత్ అమ్మాయికి ఉండే మనసులో ఉన్న భావాలు, తన ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అని, అది ఎంత ఇప్పుడు మనం అంత ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పాడుకుంటున్నాం అని అంటే అది ఎంత బాగా రాసి ఉంటే మనం ఇంకా గుర్తుపెట్టుకుంటాం. న్యాచురల్ ఉంటుంది. అంటే తను ఎలా ఉండాలి అనుకునేది ఒక పార్ట్ అయితే, తన లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి అనుకునేది ఇంకొక పార్ట్. మన డిఎస్పి గారి నుంచి జంప్ అవుదాం, పిఆర్ గారి దగ్గరకు వచ్చారు. యా, అండ్ ఉనికి తర్వాత లేకపోతే ఇన్ని సాంగ్స్, ఇన్ని సినిమాలు చేశారు, 15 ఫిలిమ్స్ చేశారు, మీకు బాగా గుర్తింపుని తీసుకొచ్చింది ఆర్ ఎల్స్
నేను బాగా నచ్చే వ్యక్తి నుంచి నాకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఏ సినిమా ఏ సాంగ్? నల్లమల ఏమున్నావా పిల్ల అనేది నా లైఫ్లో ఇంకా అదొక మైల్ స్టోన్ అండి. అంటే నేను ఎవరో తెలియని వాళ్ళకు కూడా నా పాట తెలుస్తుంది. అది అంతకంటే అదృష్టం ఇంకేముంది. ఎవరైనా ఒక 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 కళాకారుడు కోరుకునేది అదొకటేనండి, మన కళ ఒక నలుగురు గుర్తించి అది అది వాళ్ళు ఇంకా అది అంత బాగుంది అని మెచ్చుకుంటే అంతకు మించిన ఇది ఇంకోటి ఉండదండి. అండ్ ఈవెన్ రాఘవేంద్రరావు గారు ఆ నెక్స్ట్ సినిమా నేను వాంటెడ్ పండుగ అని మూవీ చేశాను. రాఘవేంద్రరావు సుడిగాలి సుధీర్ గారు ఆ సినిమాకి ఈ పాట నచ్చి రాఘవేంద్రరావు గారు నన్ను పిలిచారండి. పిలిచి ఆ పాట బేస్ మీదనే నాకు ఆ సినిమా ఇచ్చారండి, వాంటెడ్ పండుగ అండి. అంటే వాంటెడ్ పండుగ నుంచి నేను అడగాల్సింది ఏంటి అంటే రాఘవేంద్రరావు గారే మిమ్మల్ని స్వయంగా అన్ని లిరిక్స్ అన్ని కూడా మీరే రాయాలి అని చెప్పారని. అంటే అంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఫస్ట్ డే మీటింగ్లోనే ఆయన ఈ పాట ఎవరు రాశారు, నేనే రాశాను. పాట రాసి కంపోజ్ చేసావు, చాలా బాగుంది అని పాడించి వినిపించుకొని దాని తర్వాత కంపోజింగ్ అవుతుందండి. ఫస్ట్ నేనే రాయాలని డిసైడ్ అవ్వాలి. మేము లైక్ వేరే వాళ్ళతో రాయిద్దాము, మంచి రైటర్స్తో చంద్రబోస్ గారితో రాయిద్దాము, తర్వాత భాస్కర్ భట్ల గారితో రాయిద్దాం అంటే నేను నాకు ఎవరెవరితో అయితే రాయించుకోవాలని ఉందో నేను వాళ్ళందరితో సరే ఇలా రాయించుకుందాం అని అంటే చూద్దాం అంటే సార్కి చెప్పలేదు, మేము అనుకున్నాం. దాని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాక సార్ ఇలా అనుకుంటున్నాం సార్, ఇలా కంపోజింగ్ అయిపోయాయి, తత్కారంతో కంపోజింగ్ అయ్యాక సార్ ఇలా అనుకుంటున్నాం అని అంటే ఎందుకమ్మా వద్దు నువ్వే రాయి అన్నారు. సార్ లేదు సార్ చంద్రబోస్ గారితో వెళ్తుంది అంటే ఎందుకంటే చంద్రబోస్ గారి అండ్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్స్ పెద్ద పెద్ద హిట్స్, అసలు మంచి మ్యూజికల్ హిట్స్, కిరవాణి గారు వీళ్ళ కాంబినేషన్. సో ఈజీ టు ఆస్క్ అనమాట. రాఘవేంద్రరావు గారు వెంటనే కాల్ చేస్తారు, అయిపోద్ది, చంద్రబోస్ గారితో మనం ఆడుకొని రాయించుకోవచ్చు లైక్ అని అనుకున్నాను నేను. అనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారు లేదమ్మా నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నీది ఎలాగైతే నీ మ్యూజిక్ టాలెంట్ని ఎలాగైతే ఈ సినిమాతో ఇంకొంచెం ముందు తీసుకెళ్దాం మేము అనుకుంటున్నామో అలాగే నీ లిరికల్ టాలెంట్ని కూడా మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అందుకని ఇవి నువ్వే రాయి, ఇవి నువ్వు రాయి, నువ్వు రాస్తే బాగుంటుంది. ఒకవేళ అప్పటికీ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు పిలుద్దామన్న. లక్కీగా సాంగ్స్ లిరిక్స్ అన్నీ ఇంకా ఆయనకు నచ్చినట్టుగా ఆయన స్టైల్లో. అందులో అబ్బా అబ్బా సాంగ్ కొంచెం మంచి బాగా వెళ్ళింది, అది హిట్ అయింది. ఆ సాంగ్ పర్టికులర్గా ఆయన స్టైల్లోనే ఉంటుంది అనమాట, ఆడియో కానీ లిరిక్స్ కానీ అన్నీ ఆయనకు నచ్చినట్టుగా ఉంటుంది. సో ఆ పాట బాగా వెళ్ళిందండి. అది అలాగా ఆయన లిరిక్స్ ఎంకరేజ్ చేశాడు బాగా. అంటే నేనే వద్దన్నాను, ఇంకా వద్దులేండి సార్ పెద్ద రైటర్స్తో వెళ్దామని. లేదు నీ టాలెంట్ ఇంకా తెలియాలి అందరికీ, సో నువ్వే రాయి అని చెప్పి. ఎలా కాంటాక్ట్ మీకు ముందే పరిచయం ఉందా? లేదండి, ఆ పాట విని దానికి సంబంధించి ఎవరో మేనేజర్ నుంచి నా నెంబర్ రాఘవేంద్రరావు గారి మేనేజర్ తీసుకొని ఆయన కాల్ చేసి ఆఫీస్కి పిలిపించారండి. కంప్లీట్లీ ర్యాండమ్, అసలు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి అసలు. అంటే న్యాచురల్గానే ఆయన కొత్త వాళ్ళని పిక్ చేయడము, కొత్త సినిమాలని. ఆయనది గోల్డెన్ హ్యాండ్ అండి. ఆయన ఎప్పుడు మనకి ఇండస్ట్రీలో తెలిసింది ఏంటంటే రాఘవేంద్రరావు గారిది గోల్డెన్ హ్యాండ్. సినిమా ఎలా చేసింది ఏం చేసింది పక్కన పెడితే ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అది ఒక 100 సినిమాలు చేసినా కూడా ఇంతటి అనుభూతి రాదండి. ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు అంత లెజెండరీ డైరెక్టర్. ఆయన ఒక రాజమౌళి గారికి, ఎంతోమంది కీరవాణి గారికి, వీళ్ళందరికీ ఆయన కాంపౌండ్ నుంచి పెద్ద పెద్ద హిట్స్. రాజమౌళి గారి ఫస్ట్ సినిమా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఈవెన్ బాహుబలికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సో హీఈస్ ఎ లెజెండ్ అండి. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత జాలీ అండి. ఆయన కోపడ్డం నేను ఆ సినిమా మొత్తం జర్నీలో ఒక 6 to 7 months జర్నీలో నేను చూడలే. మీరు నమ్మరు, ఆ సినిమాకి షూటింగ్ రాజమండ్రి దగ్గర అక్కడ అరకు ఆ ఏరియాలో ఎక్కడ షూట్ చేశానండి లోపల. ఎవ్రీడే ఆయన ఒక 1 to 2 kilometers, హీఈస్ 80 years ఆయన 1 to 2 kilometers వాక్ చేసుకుంటూ లొకేషన్కి వెళ్ళి షూటింగ్లో ఉండి ఆయన దానికి దర్శకత్వ పర్యవేక్షణ శ్రీధర్ గారి డైరెక్టర్ దగ్గరుండి చూసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాగా ఎండల్లో ఆ ఏజ్కి ఇప్పటికే మనం ఒక 30 దాటితేనే ఒక 2 floors ఎక్కాలంటేనే ఆలోచిస్తాం మనం. 2 floors పైన ఇల్లు ఉంది, లిఫ్ట్ లేదంటే వద్దులే నువ్వే కిందికి వచ్చి అంటాం మనం. అలాంటిది ఆయన
ఆ హెల్దీగా ఆ ఏజ్కి సీక్రెట్ ఏం చెప్పనంటే నేను గమనించిన దాంట్లో పీస్ అండి, ప్రశాంతత, హ్యాపీనెస్. ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన రూమ్ మొత్తం అలాగా వైట్లో ఉంటుంది, ఆయన డ్రెస్ వైట్లో ఉంటుంది, చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంటే అది ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్. హ్యాపీనెస్ అంటే ఆయన ఎప్పుడు చెప్పడం కూడా అదే చెప్తారు. ఎందుకయ్యా ఎందుకు టెన్షన్ పడతారు, ప్రశాంతంగా ఉండండి అంటారు. ఆయన ఎప్పుడు చెప్పడం కూడా టెన్షన్ పడకండి అంటారు. మేము ఆ సినిమా వర్క్ చేసినప్పుడు ఆయన ఆఫీస్లో ఆర్కే దాంట్లోనే పక్కన మాకు స్టూడియో ఇచ్చారు, అందులోనే వర్క్ చేసుకునే వాళ్ళం. నేను టెన్షన్ పడిపోయాను, సార్ ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం టైం పడుతుందంటే, పర్లేదమ్మా రేపు ఇవ్వు, ఏమవుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది ఇప్పుడు, నేను ఎవరైనా టెన్షన్ పెడుతున్నారా అని అడుగుతారు. ఇంకా లేదు సార్ అంటే టైం అనుకున్న టైం కావలేదంటే, అవ్వకపోయి నీ క్రియేటివిటీ అనుకున్న టైంకి ఎందుకు అవుతుంది, అదేమైనా కాఫీ వెంటనే కలుపుకొని ఇవ్వడానికి చక్కగా హ్యాపీగా పీస్ఫుల్గా చేయి, అదే అవుద్ది అని అంత ఎంకరేజ్ చేశారండి. ఇది లెజెండ్ ఫర్ ఏ రీజన్ అండి, ఊరికనే లెజెండ్ అనం కదా. ఆయనతో వర్క్ చేయాలండి, ఆయనతో వర్క్ చేస్తే చాలు. లక్కీగా నాకు ఆ అదృష్టం వెరీ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చింది. సో హ్యాపీ ఫర్ దట్. వావ్, నిజంగా అంటే అవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అదే అవకాశం వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా ఒక సాంగ్ని చూసి పిలిచారు, అన్ని సాంగ్స్ మీరే చేయమన్నారు అంటే నిజంగా గ్రేట్ థింగ్. అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఏదైనా అవకాశం కానీ అలా వచ్చిందండి. ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను ఐ హేట్ లవ్ అని ఒక సినిమా చేశాను. దాని తర్వాత బిఫోర్ మ్యారేజ్, అలా చాలా సినిమాలు చేశాను. బిఫోర్ మ్యారేజ్లో కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి చాలా. అంటే లైక్ మాకు ఆ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అది నేనే రాశాను. డైరెక్టర్ గారు చెప్పడం, ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు కాలేజ్కి వెళ్తుంటారు. సో వాళ్ళకి ఏమనుకుంటారు అని అంటే, అందరూ హ్యాపీ లైఫ్, హ్యాపీ గోయింగ్ ఏముంటుంది అసలు, అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటారు. వాళ్ళల్లో ఒక చిన్న ఒకటి ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఒక రొటీన్ లైఫ్, అందరు చెప్తున్న హ్యాపీ లైఫ్ మెయిన్ మాకు కనిపించట్లేదు, మరి అందరేమో హ్యాపీ లైఫ్ అంటున్నారు, మరి మాకెందుకు లేదని ఒక తెలుసుకోవాలనే ఇది ఉంటుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మంగ్లీ గారు పాడారు, అసలు చాలా బాగుంటుంది ఆ సాంగ్. అంటే లిరికల్గా నాకు చాలా ఇష్టం ఆ పాట, నేను రాసిన దాంట్లో కూడా. ఎర్లీ మార్నింగ్ లేవాలి, కాలేజ్కి వెళ్ళాలి, కష్టాలు, జనాలు అందరూ చూస్తూ ఉంటారు, ఆ చూసిన చూపుల్ని మేము భరించాలి, తట్టుకోవాలి, ఇవి ఎవరికి, బాక్సులు కట్టుకోవాలి పొద్దున్నే లేచి, కళ్ళల్లో ఉన్న కలర్ఫుల్ లైఫ్ కళ్ళ ముందు ఎందుకు కనబడట్లేదు అనే కాన్సెప్ట్. మీకేం కనిపిస్తుంది, మాకు కనిపించట్లేదు అని ఉంటుంది మాట. చాలా మంది కనెక్ట్ అయ్యారండి దానికి. అంటే ఎందుకంటే ఎవ్రీ టీనేజ్ గర్ల్ ఆర్ వర్కింగ్ ఉమెన్కి తెలుస్తుంటుంది కదా ఆ కష్టాలు ఏంటి అని. బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి, ఎవరికి బయట నుంచి ఏం తెలియదు. ఇప్పుడు అందరూ అంటే ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది అనేలా ఉంటారు, కానీ పడేవాడికే తెలుస్తుంది బాధ అన్నట్టు, అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఒక అవకాశం రావడం, దాన్ని ఆన్ స్క్రీన్ వరకు తీసుకురావడం అనేది, రాసి సినిమా వాళ్ళకి ఇచ్చింది వేరు, అక్కడ నుంచి ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే జర్నీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీరు లిరిసిస్ట్గా అయినా లేదా ముందు లిరిసిస్ట్గా చూసుకుంటే, అంటే ఒక సినిమా ఒకరికి ఇచ్చిన తర్వాత అది స్క్రీన్ మీదకి వచ్చి మన పేరు కనిపించేంత వరకు కూడా నమ్మకం ఉండదు. కొన్ని మధ్యలో ఆగిపోతాయి, కొన్ని సినిమాలు ఆగిపోతాయి, కొన్ని మన సాంగ్స్ వేరే వాళ్ళ పేర్లు పడ్డ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అడగడానికి కొంతవరకు మనకు రైట్ లేకుండా ఉన్న పొజిషన్లో ఉంటాం. సో అట్లా ఏమైనా ఫేస్ చేశారా? లైక్ చేశానండి, అలాంటివి కూడా ఉంటుందండి. లైక్ ఒక పెద్ద సినిమాకండి, ఆ సినిమాకి నేను వేరే ఒక సినిమాకి చేసిన సాంగ్ని ఆ సినిమా వాళ్ళు తీసుకున్నప్పుడు లిరిసిస్ట్గా పేరు వేస్తామని చెప్పి అగ్రిమెంట్స్ అయిన అన్నీ చేసుకున్నారు అనమాట. అంటే రైట్స్ ఇస్తున్నట్టు, సాంగ్ రైట్స్ ఇస్తున్నట్టు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. కానీ సినిమా ఆడియో సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి పేరు లేదు. అంటే అట్లీస్ట్ వేరే వాళ్ళ పేరుతో పాటు పక్కనైనా వేస్తాను, ఎందుకంటే అట్లా చిన్న చేంజెస్ చేసి 70%, 60% నా లిరిక్సే ఉన్నాయి. సో నాది కూడా గుర్తించి వేస్తారు అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్ వరకు వేయలేదు. అది చాలా డీప్ హర్ట్ అయ్యానండి అప్పుడు ఆ టైంలో చాలా. ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ ఏం లేదా మీ దగ్గర? అంటే ఉంటుందండి, అంటే అది మనం వర్క్ చేసామనడానికి అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, కానీ మనం ఎందుకు ఇండస్ట్రీలో గొడవలు పెట్టుకోవడమో, లేదంటే ఇప్పుడు మనల్ని ఎలా చూస్తారో, మనం బయటకు వచ్చి చెప్తే అది ఉంటుందా, మళ్ళీ మనకు ఫ్యూచర్లో వర్క్స్ ఉంటాయా అని ఒక చిన్న భయం ఉండింది అప్పుడు. అలాగా దాన్ని అలా బయటికి రాకుండా ఇంకా అలాగే. ఏ హీరో అనేది చెప్పొచ్చు కదా?
అంటే ఆ హీరోకి సంబంధించిన చాలా సినిమాలు ఉంటాయి, చాలా పాటలు ఉంటాయి, అది మీదే అని మేము ఎందుకు అనుకుంటాం. గ్లాడ్ దట్ మహేష్ బాబు గారి మూవీ అండి. బాప్రే, అది చాలా పెద్ద సినిమా. పేరు వచ్చి ఉంటే బాగుండేదండి ఇంకా అని చాలా ఫీల్ అయ్యానప్పుడు. వచ్చి ఉంటే బాగుండేది. చాలా మహేష్ బాబు గారి పాటలు అంటే మాక్సిమం చాలా హిట్సే ఉంటాయి. చాలా, అది మంచి హిట్ సాంగ్ అండి. అది కూడా హిట్ అయి ఉంటే మేబీ మీకు ఈ సక్సెస్ అనేది తొందరగా వచ్చేది, అంతే అండి, అంతే. అల్లమల్ల కంటే ముందు వచ్చేది. బట్ అది కూడా ఆయన కాంబినేషన్లో అంటే మహేష్ బాబు గారి సినిమా అండి, ఇంకా ఏం సూపర్ స్టార్. ఆ టైంకి అలాగ వచ్చింటే అసలు వేరే ఎలా ఉండేది. ఏం చెప్తారు అసలు ఇలా జరిగే విధానాల మీద? అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకు రెస్పెక్ట్ అండి, అంతే. మనం మనం గమనించాల్సింది, మనం పట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రెస్పెక్ట్ అండి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే ఎక్కడైనా కానీ ఇలాంటి తప్పులు జరగవండి. ఎవ్రీవన్ మనకి ఇప్పుడు ఒకరి దగ్గర మనం పని తీసుకుంటున్నాము ఆర్ ఒక వర్క్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అని అంటే వాళ్ళకి ఆ పేరు ఇవ్వడం అనేది, డబ్బులు సంగతి రూపాయో ₹1 ఎంత ఇస్తున్నారో పక్కన పెడితే పేరు కోసమే కదండి. ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ యూఎస్ వెళ్ళిపోయి ఉంటే నేను చాలా ఎక్కువ సంపాదించేవాడిని, నా ఫ్రెండ్స్ లాగా, నా ఫ్రెండ్స్తో పాటు. కానీ ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం అయితే కాదండి, పేరు కోసం. డబ్బు సపోర్ట్ కోసం అంతే, అంటే సర్వైవల్ కోసం. మనకు చాలామంది చెప్తుంటారు కళాకారుడికి చప్పట్లతో కడుపు నిండిపోద్దని. నేను ఒక మాట ఏం చెప్తానంటే అండి, కళాకారుడికి చప్పట్లు కడుపు నిండడానికి చప్పట్లు చాలు, కానీ కళాకారుడి కుటుంబాలకి డబ్బులు కూడా కావాలి. కుటుంబాలు బతకాలంటే మాత్రం డబ్బులు కూడా కావాలండి. అందుకే డబ్బులు తీసుకుంటారు తప్ప ఇక్కడ ఏదో మనం డబ్బులు సంపాదించడానికి వచ్చింది కాదండి. సో ఆ పేరు, ఆ గుర్తింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనం ఒకరిద్దరని కాదు, చాలామంది కనీసం అంటే గోస్ట్ రైటర్స్ అని ఉంటారండి. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి వీళ్ళు పాటలు రాస్తూ ఉంటారు. అలా చాలామందిని చూశానండి నా జర్నీలో. పాపం వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ పేరు కోసం, ఒక గుర్తింపు కోసం. అమౌంట్ అది కూడా ఏదో ఖర్చులకు ఉంటుంది సార్. అంటే వీళ్ళు ఉంటారు కదండి, చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళని తీసుకొని అలా చేస్తూ ఉంటారు. గుర్తింపు ఇచ్చి ఒక మంచి పాటలు, మంచి సినిమాకి అలా వెళ్తే వాళ్ళకు కూడా ఒక మంచి కెరీర్ ఏర్పడుతుంది కదండి. ఎవ్రీవన్ అండి అట్లా గుర్తింపు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, లిరిసిస్టులు ఉన్నారు. క్రియేటివ్ ఫీల్డ్లో చాలామంది అలాగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఒక పేరు కోసమే కదా ఎంత తాపత్రయం. అదే లేనప్పుడు ఎంత ఇది ఉంటుందండి. ఒక పేరు వస్తే పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం సినిమా వాళ్ళు. అంటే మీ స్ట్రగులింగ్ లైఫ్లో ఎఫర్ట్ అనేది ముఖ్యమా లేకపోతే డబ్బు అనేది ముఖ్యమా అంటే ఏం చెప్తారు? మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కొన్నిసార్లు రికమెండేషన్స్ ఉంటాయి. సో ఇలా ఏది ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అంటే? ఈ రెండింటిని మించి అండి మేనేజింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది చెప్తారో చెప్పారో నాకు తెలియదు, కానీ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి, టుడేస్ జనరేషన్ బయట సాఫ్ట్వేర్ అయినా అవనివ్వండి, ఎనీ గవర్నమెంట్ జాబ్ అయినా ఎక్కడైనా కానీ మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, మనకి ఎంత లక్ ఫేవర్ చేస్తుంది, మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే మనం ఎంత డిప్లొమాటిక్ ఉంటున్నామో, మనం ఎంత జనాల్ని మేనేజ్ చేస్తున్నాం అనే దాని మీదనే మన కెరియర్ కానీ మన లైఫ్ కానీ ఉంటుందండి. ఈవెన్ ఇన్ రిలేషన్స్ అదే జరుగుతుందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం జెన్యూనిటీని గుర్తించే కాలం నుంచి బయటకు వచ్చాం మనం. నవడేస్ పీపుల్ నెవర్, దే డోంట్ వాంట్ నువ్వు ఎంత జెన్యూన్గా ఉన్నావు, నువ్వు ఎంత ఉన్నావు అనేది వాళ్ళకి ఒక్కర్లేదు. నువ్వు ఎంత చూపిస్తున్నావు అనేదే కావాలి. పీపుల్ ఆర్ అంటే ఓపెన్గా చెప్తున్నారు కూడా, నువ్వేం చేసావు అనేది నాకు వద్దు, నాకేం చూపిస్తున్నావు అనేది నాకు కావాలి. సో సేమ్ ఇండస్ట్రీలో అయినా కానీ ఎక్కడైనా కానీ మనం ఎంత ఇది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మేనేజ్ చేస్తున్నాము, అందరితో ఎలా మెలుగుతున్నాం, ఎలా మాట్లాడగలుగుతున్నాం, వాళ్ళ మనసులో మనం ఎలా తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. యా అంటే ఇంకోటి, మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ హ్యాండ్ మీద ఉన్న పచ్చబొట్టు ఊరికే కనిపిస్తూ ఉంది. ఏంటి అది, ఏ సందర్భంలో వేసుకున్నారు? ఇది నేను మామూలుగా కాలేజ్లో ఉన్నప్పుడు వేసుకున్నానండి. గిటార్ విత్ వింగ్స్, మధ్యలో పిఆర్ అని.
నా పేరు Okay. గిటార్ విత్ వింగ్స్. యా తర్వాత ఇది దిస్ ఈజ్ లైక్ బీచ్ అండి, బీచ్కి సంబంధించి ఇది ఒకసారి మా వాళ్ళకి అది చూపించండి. Yeah. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను పోస్ట్. ఒక 5 ఉన్నారు, యాక్చువల్గా 6 అంట. 5 లైన్ గా సేమ్ సేమ్ ప్లేస్లో సేమ్ ఇదండి. మాది మా ఫ్రెండ్స్, నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారండి, మాకు ఒక గ్రూప్ ఉంది. సో వీఆర్ లైక్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేము ట్రిప్ మీద వెళ్తాం, గోవా ట్రిప్ కంపల్సరీ. ఓన్లీ మా బ్యాచ్ వరకే వెళ్తాము మేము. లైక్ ఆ పర్టికులర్ పీరియడ్ వరకు ఫుల్, అప్పటి వరకు ఆ ఇయర్ మొత్తాన్ని మర్చిపోయేసి ఆ పర్టికులర్ చేసి ఉంటాం. వెరీ క్లోజ్ సర్కిల్ ఆఫ్ మెన్, ఓన్లీ 6 to 7 మెంబర్స్ మేమే ఉంటాము. మా 6 మెంబర్స్కి సేమ్ ప్లేస్లో సేమ్ ఇది ఉంటుందండి. విత్ ఫ్యామిలీస్ మీరు మీ 6 మెంబర్స్ వెళ్తారు? ఓన్లీ 6 మెంబర్స్ వెళ్తామండి. నో ఫ్యామిలీస్, ఓన్లీ 6 మెంబర్స్. అంటే గోవాలోనే వేయించుకున్నారా? అక్కడే బీచ్ అదంతా అక్కడే వేయించాం. బీచ్, 2 తాడి చెట్లు, కొబ్బరి బొండ కూడా ఉన్నట్టు. కొబ్బరి బొండ, అలలు, సూర్యుడు. లైక్ నా ఫ్రెండే డిజైన్ చేశారనమాట ఇందులో బ్యాచ్లోనే. శక్తి అని ఈజ్ ఎ డిజైనర్. సో తను, సో శక్తి, సాహితి వాళ్ళిద్దరు కపుల్ అనమాట, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత లవ్ మ్యారేజా? వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. అదే అంటే ఫ్రెండ్స్ లో కపుల్ ఉన్నారంటే మనోహర్, యశ్వంత్, ఫనీ, నేను. సో మేము ఒక గ్రూప్ అనమాట. సూపర్. అంటే చైల్డ్హుడ్ నుంచే ఎక్కడ? లేదండి, ఇండస్ట్రీకి వచ్చాక మనోహర్ నేను వచ్చేసి బీటెక్ నుంచి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇండస్ట్రీ నుంచి మిగతా వాళ్ళంతా మేము ఇండస్ట్రీ ఫ్రెండ్స్. డైరెక్టర్, కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంది, సినిమా తీసేయచ్చు అయితే. ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే రండి తీసేద్దాం. యాక్చువల్గా అంటే జనరల్లీ మీరు పచ్చబొట్టు వేయించుకునే దాకా వచ్చారు అంటే నో ద మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. లైక్ ఇప్పుడు ఏంటి అంటే ఏ రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడాలనుకున్నా సరే ఎక్కడ ఎలా బ్రేక్ అయిపోతుంది ఏంటి అనేది చెప్పలేం. సో అలా ఒక ఫ్రెండ్షిప్కి జనరల్ మీనింగ్ ఏంటి అంటే ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ మీనింగ్ అండి అండర్స్టాండింగ్ అండి. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అర్థం చేసుకోవడం. కొన్నిసార్లు మన పార్ట్నర్స్తో రిలేషన్లో ఉన్న మనకు గొడవలు వచ్చే మేజర్ పాయింట్ అర్థం చేసుకోకపోవడం అని అంటాం. అమ్మాయికైనా అబ్బాయికైనా అర్థం చేసుకునేవాడే ఫ్రెండ్ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఎవరితో గొడవ వచ్చినా మనం వెళ్ళి చెప్పుకునేది ఫ్రెండ్ కండి. ఇంట్లో గొడవ అయినా, బ్రదర్ అండ్ సిస్టర్తో గొడవ అయినా, ఫ్యామిలీలో గొడవలు వచ్చినా, ఇప్పుడు పిల్లలతో గొడవ అయినా వాడు వెళ్ళి ఫ్రెండ్ దగ్గర మందు సిట్టింగ్ వేసుకొని కూర్చొని అక్కడ బాధలు చెప్పుకుంటాడు. ఎవ్రీవన్, ఈవెన్ విమెన్ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫ్రెండ్ ఉంటారు. ఏ చిన్న ఇష్యూ అయినా వెళ్ళి వాళ్ళు ఫస్ట్ చెప్పేది వాళ్ళ ఫ్రెండ్కే చెప్పుకుంటారు. మొత్తంలో ఏం జరుగుతుంది ఫ్రెండ్. సో ఎందుకు వాళ్ళకి చెప్పుకుంటారంటే వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరండి, అర్థం చేసుకుంటారు. మన తప్పున్నా, సో ఇప్పుడు ఒక గొడవ జరిగింది అందులో మందే తప్పున్నా కూడా వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు, మనల్ని అర్థం చేసుకొని ముందు కామ్ డౌన్ చేస్తారు మనల్ని. అవునా అలా జరిగిందా, లేదు అసలు తప్పు అది ఇదనని తర్వాత మెల్లిగా మనకి ఇంజెక్ట్ చేస్తారు. అలాగా అమ్మా, ఇలాగా నీ సైడ్ కూడా కొంచెం ఇది చూసుకో, ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో అక్కడే ఫ్రెండ్షిప్. ఏదో మొండిగా మనం ఏది చెప్తే అది వినడం కూడా కాదు, మనకు తప్పులు చెప్పాలి. మనం అది అర్థం చేసుకుంటామో లేదు సెకండ్, కానీ మనకు చెప్పేవాడు ఉండాలి. ఊరికైనా మనం ఏది చేసినా అసలు వా సూపర్ అనేవాడు ఆడు కాదు ఫ్రెండ్. సో నాకు లక్కీగా నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారండి, దే ఆర్ లైక్ మంచి వెల్ విషర్స్. నాకు ఏదున్నా నాకు చెప్తారు, మంచి చెడు రెండు, ఇది నీది తప్పు, ఇది కరెక్ట్, ఇది అని అన్నీ చెప్తారు. సో ఐ లిటరలీ ఫీల్ దట్ అండర్స్టాండింగ్. ఫ్రెండ్షిప్ అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, మనల్ని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడం. ఓకే. అంటే జనరల్గా ఫ్రెండ్షిప్ అనేది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మొదలవుతుంది. ఆర్ ఎల్స్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వీళ్ళు మనకు ఫ్రెండ్ అవుతారా లేదా అని అనుకునే లోపే ఫ్రెండ్ అయిపోతారు. మన ఫ్యామిలీలో కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్స్ వస్తాయి. సమ్ సర్టెన్ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ వేరు ఉంటుంది, మ్యారేజ్ బిఫోర్ ఫ్రెండ్షిప్ వేరేలా ఉంటుంది అంటే నిజమేనంటారా? అవునండి, నిజమే అండి. అది ఎందుకు నిజమే అంటే దట్ డిపెండ్స్ అపాన్ పార్ట్నర్ అండి, ఆపోజిట్ పార్ట్నర్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇప్పుడు అమ్మాయికైనా వచ్చే అబ్బాయి అంత అండర్స్టాండింగ్ ఉంటే తన ఫ్రెండ్స్ని కూడా తను యాక్సెప్ట్ చేయగలుగుతాడు, వాళ్ళతో పాటు తను కలిసిపోగలుగుతాడు. అబ్బాయికైనా అంతే, వచ్చే అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనుకుంటే తను కూడా ఈ ఫ్రెండ్స్తో పాటు కలిసి తిరుగుతుంది. అదే అర్థం చేసుకోకుండా చిన్న ప్రాబ్లం ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీడు పాడైపోతుంది, వీళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నప్పుడు, సో ఇక్కడికి వచ్చి ఒక రిలేషన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇంకో రిలేషన్ పోగొట్టుకోవాల్సిన పరిస్థితిలో కొంతమంది ఉంటారు. సో ఆ టైంలో ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తారు అంటే దట్స్ ఓకేరా, మేము అర్థం చేసుకుంటాము, వెళ్ళు,
మీ ఆడికి నచ్చట్లేదు కదా వెళ్ళు, మీ ఆడ పంపించట్లేదు కదా దట్స్ ఓకే, మేము అర్థం చేసుకుంటామని అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా ఉంటుంది. ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా అర్థం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అంటేనే అర్థం చేసుకునే వాడి దగ్గరికే వాడు వద్దాం అనుకుంటాడు. సో వీళ్ళు అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడు రాకపోయినా వీళ్ళు ఫీల్ అవ్వరు, ఓకే తను ఒక ట్రబుల్లో ఉన్నాడు, టైం పోతూ ఉంటే వాళ్ళే అర్థం చేసుకుంటారని వదిలేస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్ మూవీస్ గురించి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తీసుకునే ముందు ఓకే లైఫ్ లైన్ గురించి ఏమన్నా అసలు అంటే నాకు ఎందుకో పెళ్ళంటే ఒక భయం వచ్చేసిందండి. ఎందుకు అంటే ప్రపంచాన్ని ఎక్కువ చూడడం వల్ల అండ్ నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూడడం వల్ల, నేను రిలేషన్లో ఉండి అది బ్యాక్ ఫైర్ కొట్టడం వల్ల సో ఒక భయం వచ్చేసింది. నమ్మడానికి వెళ్ళట్లేదు అనమాట మైండ్. నమ్మాలంటే భయం వేస్తుంది, ఎవరిని నమ్మాలి అంటే భయం వేస్తుంది. అమ్మాయిలనే కాదు, అంటే నమ్మకమే పోయిందనమాట. యూజువల్లీ ఎవరిని నమ్మను నేను ఈ రోజుకి, ఎవరిని అస్సలు. నో వన్, ఐ ట్రస్ట్ నో వన్. అయ్యో పెద్ద బండరాయి లిటరల్లీ అంటే ఐ ట్రస్ట్ నో వన్. అంటే అలాగా తయారయ్యాను, అంటే అలా మారిపోయాను నేను. ముందు అలా లేకుండా, ముందు ఐ వాజ్ లైక్ అందరు అబ్బాయిలాగా చాలా ప్రశాంతమైన లైఫ్ ఉండేది. బట్ ఎప్పుడైతే లవ్ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ చూసి ఫెయిల్యూర్స్, బ్యాక్ ఫైర్స్, మోసాలు అవి చూశాక ఇంకా వద్దే వద్దు అటువైపు అని ఫిక్స్ అయిపోయాను. ఇంటరప్ట్ అవ్వాలనుకోవట్లేను కానీ ఏమైందని అడగలను. ఉంటుందండి, లైక్ ఇప్పుడు సమ్ గర్ల్ ఉన్నారు ఫేమస్, వాళ్ళు ఇలాగే ప్రపోజ్ చేశారు. వాళ్ళు ప్రపోజ్ చేసి లవ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడి, మా ఇంట్లో మాట్లాడి, జాతకాలు చూపించి, లైక్ పెళ్ళి దాకే వెళ్ళిన టైంలోకి వచ్చేసి లేదు నాకు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తు వస్తున్నాడు, సో నేను తనతో వెళ్ళిపోతాను, నీతో ఉండని చెప్పేసి తను వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంటి వరకు వచ్చిన తర్వాత లిటరలీ ఉంటారు మళ్ళీ వాళ్ళు చాలా ఫేమస్. వాళ్ళ మదర్ అండ్ డాటర్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా ఫేమస్. మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు అవ్వలేదండి వాళ్ళకి. అదేంటి చేసుకుంటాను వెళ్ళిపోయి. వాళ్ళది ఒక చాలా టిపికల్, తర్వాత తెలుసుకున్నాను నేను, దే ఆర్ లైక్ చాలా టిపికల్ విమెన్. అందరిలా కాదు, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు సింపుల్ అండి, ఒక మనిషిని మనం నెగిటివ్ చేయడం చాలా ఈజీ అండి. మోర్ దెన్ మనల్ని మనం సరిదిద్దుకోవడం కంటే మనం ఏం చేయొచ్చు అంటే తప్పు నాది కాదు వాళ్ళదే అని వదిలేయడం ఈజీ అనమాట. సో ఇప్పుడు ఏమవుద్ది అని అంటే, మనం ఒక పర్టికులర్ రిలేషన్లో ఉన్నప్పుడు జరిగిన ఏ అనుభవాన్ని అయినా మనం పక్కనోడి మీద తోసేసి వాళ్ళు బ్లేమ్, వాళ్ళు టాక్సిక్ అనేయడం ఈజీ. మనం ఏం చేసాము, ఏం చేయడం వల్ల అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది కష్టం, అది ఒప్పుకోవడం కష్టం. సో అలాగా వాళ్ళు ఏంటంటే తను ఇలాగ అడుగుతాడు, తను ఇలా మాట్లాడతాడు, అది ఇది అని అనడమే. వాళ్ళు చేసినవి ఏంటి అనేది చెప్పుకోరు ఎవరు. మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు చాలా మందికి చెప్పుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, మనం పట్టించుకోగలడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ చేశారన్నా కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు అని చెప్పి నేను అనాలనుకోవట్లేదు. ఒకవేళ రిటర్న్ ఏమైనా వస్తే వాట్ ఈస్ యువర్ మెసేజ్? ఛాన్స్ లేదు చాలా అండి. ఒకటి, మనం నచ్చక ఆర్ మనతో ఇబ్బంది పడి పక్కకి వెళ్ళిన వాళ్ళు వీడు మారతాడు అనుకోవడం ఒకటండి. అలా అనుకొని నేను మారినా మారకపోయినా వాళ్ళు వేరే రిలేషన్లోకి మూవ్ అయ్యి ఆర్ తర్వాత వచ్చారు అని అంటే దేర్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్. నాకు నువ్వు కాదు వేరే వాళ్ళు ఉన్నారు, నాకు వేరే వాళ్ళు కావాలి అని వెళ్ళినప్పుడు ఐ డోంట్ థింక్ మళ్ళీ మన దగ్గరికి రావడం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అప్పుడు దానికి వాల్యూ లేదు, అసలు మీనింగే లేదు కదా లవ్ అంటే. సో ఐ డోంట్ థింక్ ఆ సిచ్యువేషన్లో నేను యాక్సెప్ట్ చేయలేను. మరి ఏ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అలాగే ఉన్నా. నేను నెక్స్ట్ డే లాగా అదే అని చెప్పాలనుకుంటున్నా. యా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? ప్రజెంట్ చీంటపాక్ డుమ్ డుమ్ అని ఒక సినిమా చేస్తానండి. చీంటపాక్ డుమ్ డుమ్ గవిరెడ్డి గారు హీరోగా చేస్తున్నారండి, లోహిత్ గారు డైరెక్టర్, విలేజ్ టాకీస్ ప్రొడక్షన్స్. చాలా బాగుంటుంది. సమంత గారు రీసెంట్గా క్లాప్ అండి. మంచి ప్రాజెక్ట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, మంచి సాంగ్స్ అయిపోయాయండి, చాలా బాగా వచ్చాయి. అందులో పర్టికులర్గా కార్తిక్ గారి సాంగ్ గ్యారంటీగా ఈ ఇయర్ మళ్ళీ ఏం నో పిల్ల తర్వాత అంత పెద్ద హిట్ అవుద్దని నమ్ముతున్నాను నేను దాన్ని. సో మంచి ప్రాజెక్ట్ అది.
తర్వాత కాలాంకి భైరవుడు అని ఇంకో సినిమా చేస్తున్నానండి. అది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. మంచి డివోషనల్ టైపా? డివోషనల్ కంటే కొంచెం హారర్ సబ్జెక్ట్. మనకు బాగా బ్లాక్ మ్యాజిక్ అలాంటి. ఓకే. చాలా బాగుంటుంది. మంచి దూరం ఉంటాం వాటికి చూస్తాం. సో మంచి సబ్జెక్ట్, అందులో మంచి సాంగ్స్ వచ్చాయి. అది చాలా బాగుంది. జజరా అని ఇంకో సినిమా చేస్తున్నాను. అలా ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్కి బ్లడ్ రోజెస్ అని అప్సరా రాణి గారి సినిమా ఉంటుంది, 6th రిలీజ్ ఉంది. అదొకటి మూవీ అయిపోయింది. తర్వాత డైమండ్ డెకాయిట్ అని ఇంకొక సినిమా చేశాను, అదొకటి ఉంది రిలీజ్కి. లిస్ట్లో పెట్టేసుకున్నారు అర డజన్ దాకా. యా, ఇప్పుడు సమంత గారిది అడగాలనుకున్నాను నేను. యా, శుభం సినిమాలో హీరోగా చేశారు కానీ తను కాఫీ అడుగుతుంటారు కదా, ఆయనే అనమాట. ఆయన ఇప్పుడు హీరో చేస్తున్నారు ఈ సినిమాకి. ఈజ్ అ డైరెక్టర్ అండి యాక్చువల్లీ. తను అంతకుముందు 2 ఫిల్మ్స్ చేశారు. రాజ్తరుణ్ గారితో సినిమా చేశారు, అనుభవించి రాజు ఒకటి. దానికి ముందు సీతామందాలు రామయ్య చిత్రాలు సినిమా చేశారు. ఓకే. ఆయన హీరోగా ఇప్పుడు చేస్తున్నారు. అండ్ అంటే ఈ అవకాశం ఎలా వచ్చింది, ఎవరి మూలంగా వచ్చింది? ఆయనతో నేను స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్నామండి. ఆయనకి అలాగే నా ఫస్ట్ సినిమా సాంగ్స్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. లైక్ 2016 నుంచి పరిచయము. సో ఆయనకు నచ్చడము, మేము ఎప్పుడు కలవడము, దాని తర్వాత నా వర్క్ ఎప్పుడు చూడడం, తర్వాత నచ్చి ఆయన ఈ సినిమాకి, ఆయన చాలా పర్సనల్ ఫిల్మ్ అనమాట ఆయనకి. అంటే స్టోరీ ఆయనే రాసుకున్నారు దానికి. సో చింటపగ్డు. సో నా పర్టికులర్గా నువ్వు చేయాలి అని బాగుంటుందని అంటే చేశానండి. శుభంకి కలిసారా? లేదండి, అంటే శుభం ఆయన మూవీస్ అన్నీ అంటే మేము కాంటాక్ట్లో ఉంటాం కానీ కలవడం తక్కువ అండి. ఎందుకంటే ఆయన దాంట్లో ఫుల్ కంప్లీట్ బిజీ అండి. ఆయన ఈజ్ అ రైటర్. సో తను చాలా మంచి పెద్ద సినిమాలకి రైటింగ్ చేశారు ఆయన. ఈవెన్ విశ్వాంబరాకి వన్ ఆఫ్ ద రైటర్ ఆయన, విశ్వాంబరాకి. తర్వాత ఎప్పుడు వస్తుంది గోపిచంద్ మల్లిని గారి మూవీస్కి ఆయన రైటర్. సో ఆయన ఈజ్ వెరీ బిజీ రైటర్. సో అందుకని ఆయన ఎక్కువ బిజీగా ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ కాంటాక్ట్లో ఉండి బాగుంది అనుకోవడం. చాలా మాత్రం కాంటాక్ట్ ఉంటుంది. అండ్ ఈ చీన్ టపాక్ డుమ్ అనేది అది నేను ఫస్ట్ విన్నప్పుడు రీల్ చూసినప్పుడు చీన్ టపాక్ డుమ్ అంటే ఏంటి అంటే డైలాగ్ విన్నప్పుడు కూడా నాకు అది కొంచెం కామెడీగా మంచి చిల్ అవ్వడానికే వస్తుంది అని చెప్పి అనుకున్నాను. సో మంచి కాంబోలో మంచి ఫిలిమ్స్ అన్నింటినీ కూడా లైన్లో పెట్టుకున్నారు. ఈ ఏదైతే సాంగ్స్ ఇప్పటి వరకు మీరు చేసినవి ఎంత హిట్ అయితే ఇచ్చేవారో దానికి ఒక 100 రెట్లు ఆశ అనేది ఉంటుంది కదా కామన్గా. మంచిగా అందరి దగ్గర నుంచి మెప్పు రావాలి మీకు. అండ్ సమ్వాట్ మీరు ఏదైతే పొజిషన్ రావాలి అనుకుంటున్నారో, ఏదైతే పేరు కావాలి అనుకుంటున్నారో అదంతా కూడా మా ప్రేక్షకులు అందరూ రెడీగా ఉన్నారు మీ అందరికి చేతులు పెట్టడానికి. అండ్ అంటే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బయోలో చూస్తే లాజిక్గా ఆలోచిస్తారు అని, రేషనలిస్ట్ అని చెప్పి రాశారు. అంటే దేన్ని నమ్మరు అనా నాస్తికుడనా? నాస్తికుడు అని ఒక మాట అనొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం నాస్తికుడు అని అంటే దేన్ని నమ్మకపోవడం, అంటే ఏ దేవుని నమ్మకపోవడం. సో నేను నాట్ లైక్ దేన్ని నమ్మకపోవడం అని కాదు, నమ్ముతారు కానీ పేరు లేదు కాదు. లైక్ నమ్మడానికి ఇష్టపడతాను కానీ నాకు ఆ లాజిక్ నన్ను నమ్మించేది ఉంటే నేను నమ్ముతాను దాన్ని. అంటే ఏది ఇదే కరెక్ట్ ఇది రాంగ్ అని కాదు, లాజికల్గా మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం డిసైడ్ చేయడం. అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు నాస్తికత్వంలో మనకి దేవుడు లేడు అంటాం. సో నేను ఏమంటానంటే దేవుడు ఉన్నాడని చూపిస్తే నేను నమ్ముతాను అంటాను. రెండు ఒకేలా కనిపించినా ఒకటి. అలాంటి సిచ్యువేషన్ మీకేం ఎదురుగాలేదా పర్సనల్గా? అంటే లైక్ ఈరోజు గుడికి వెళ్ళి రావడం, దానికి ఏదైనా పాజిటివ్ వైబ్ కానీ లేదండి. నేను అనుకున్న కోరిక నెరవేరితే మొక్కులు అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు నేను మొక్కితే అనుకున్న కోరికలు నెరవేరితే నమ్ముతాను. నేను అసలు మొక్కను కాబట్టి, అంటే నేను మొక్కితే పనులు అవుతాయని నమ్మను బేసిక్గా. ఈవెన్ దో దేవుడు ఉన్నా దేవుడు మన కోరికలు తీర్చడానికి ఉన్నాడని నేను నమ్మను. ఒకవేళ నిజంగానే మనం మొక్కితేనే పనులు అవుతాయి అనే అంత స్వార్థపరుడు దేవుడు అని నేను అనుకోను. ఇప్పుడు దేవుడు మన తల్లిదండ్రులతో పోలుస్తాం. మన అమ్మైనా నాన్నైనా నువ్వు నాకు దండం పెట్టు, నువ్వు నాకు కొబ్బరికాయ కొట్టు, అగరబత్తి పెట్టు, నువ్వు నాకు పూజించు, నువ్వు నాకు గుండు కొట్టించుకుంటే నేను నీకు చెప్పింది చేస్తాను అని
మన అమ్మ నాన్నలు ఎలాగైతే అంటారో దేవుడు అంతకంటే ఎక్కువ కాబట్టి, మీ దృష్టిలో దేవుడు అంతకంటే గొప్ప కాబట్టి దేవుడు ఆ మాట అనడు. దేవుడు దానికి వ్యతిరేకం. దేవుడు అలాంటి పనులు చేయడు. మరి మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నన్నే నమ్మించక్కర్లేదండి. సో నన్ను నమ్మించడం వల్ల మీకు ఏం రాదండి. కానీ మీరు క్వశ్చన్ చేసుకోవడం వల్ల వస్తుంది. నేను దేవుడు లేడు అని మిమ్మల్ని నమ్మను అనట్లా. మీ దృష్టిలో దేవుడు ఉన్నారు, ఒక నమ్మకం ఉంది, మీరు నమ్ముతున్నారు, హ్యాపీ. కానీ దేవుడు అనేవాడు ఇలాంటివి చెప్పడు, ఇలాంటివి చేయడు. అదైతే నమ్మండి అంటాను నేను. ఓకే, ఇంకా లాజిక్ ఏంటి అంటే లైఫ్లో ఏది అవ్వాలి అన్నా ఏదైనా మాటలు చెప్తే నమ్మరా? అంటే లాజికల్గా నన్ను కన్విన్స్ చేయండి, నేను నమ్ముతాను. నేను మూర్ఖుణ్ణి కాదు, నేను రేషనలిస్ట్ని. సో నన్ను కన్విన్స్ చేయండి, నేను నమ్ముతాను. అలా నేను కన్విన్స్ అయిన నమ్మినవి చాలా ఉంటాయి. సో ఇప్పుడు తెల్లవారుజామున లేస్తే అది మంచిది, చన్నీళ్ళతో స్నానం చేస్తే మంచిది, ఓకేనా, చెప్పులు లేకుండా నడవడం కొద్ది రోజులు మంచివి. ఇవన్నీ మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని చేయడం వల్ల మీరు భక్తిని చూపిస్తున్నారు. అవి లేకుండా చేయడం వల్ల కూడా మంచివి అని మీరు నన్ను కన్విన్స్ చేస్తే సైంటిఫికల్గా నేను నమ్ముతాను. సో నేను దానికి దీక్ష తీసుకోనక్కర్లేదు, అదే పని నేను మామూలుగా కూడా చేయొచ్చు. సో అలా 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 చేయడం వల్ల కూడా ఉంటుంది. అంటే లైక్ మనం లాజికల్ థింకర్గా ఉండడం అని అంటా నేను. అది అది దట్ డజంట్ రిలేటెడ్ టు ఏ మతం, దేనికి సంబంధం లేదు. ఏ మతమైనా మీరు లాజికల్గా థింక్ చేయండి. దేవుడిని నమ్మొద్దని అన్నాను, నమ్మండి, మీ ఇష్టం, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ ఇప్పుడు నేను అసలు దేన్ని నమ్మను, నేను మనుషుల్ని కూడా నమ్మట్లేదు. అలాంటప్పుడు నేను దేవుని ఒకవేళ నేను మనుషులు నమ్మకుండా దేవుని నమ్ముతున్నాను అంటే కూడా అది మోసమే. అది ఎందుకంటే మనుషులే నమ్మనప్పుడు దేవుని నమ్మలేనుగా. ఏది లేనని నమ్మినప్పుడు మార్చలేము. యా సమ్వాట్. అంటే ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో చాలామంది సింగర్స్తో మీ పాటలు పాడించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనురాగ్ కులకర్ణి గారు చూసుకుంటే ఆయనతో కూడా చక్కటి పాట పాడించారు. అండ్ చిత్రమ్మ గారితో పనిచేశారని విన్నాను. అండ్ సిద్ శ్రీరామ్తో పాడించారు, మంచి హిట్ అందుకున్నారు. అలా ఒక్కొక్క సింగర్ గురించి మాట్లాడుకుంటే ముందుగా సిద్ శ్రీరామ్ గురించి ఆన్లైన్లో ఆయనతో కన్వర్జేషన్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఏదైనా చిన్న మూమెంట్. ఫస్ట్ సాంగ్ ఆయనకి పంపించి, ఆయన మళ్ళీ వెరీ సెలెక్టివ్ అండి. ఆయన సాంగ్ పంపించి ఆయనకు ఓకే అంటేనే పాడతారండి, ట్యూన్ నచ్చితేనే. మేము అలాగ ఒక గ్రూప్ ఆఫ్ 10 సాంగ్స్ వెళ్తే అందులో ఒక 3 to 4 సాంగ్స్ ఆయన సెలెక్ట్ చేసుకొని పాడతారు. సో ఎప్పుడైతే ఆయన అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అప్పుడే మేము వీఆర్ లైక్ ఓకే, ఇది బాగా నచ్చింది, వైరల్ వెళ్తాను అనుకున్నాం. సెకండ్ స్టెప్ ఆయనకి మనం ఇంగ్లీష్లో ప్రతిదీ పంపించాలి. అంటే తెలుగుని ఇంగ్లీష్లో రాసి పంపించాలి, ఎందుకంటే తనకు తెలుగు చదవడం రాదు కాబట్టి. అండ్ దాంతోపాటు ఎవ్రీ లైన్ మీనింగ్ పంపించాలండి ఆయనకి. ఓకే, అంటే ఇక్కడ ఎదురుగా ఉండుంటే మేము చెప్పేవాళ్ళం. బట్ ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి మెయిల్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపించాం మేము. సాంగ్తో పాటు, ఆడియోతో పాటు ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంట్, ఎవ్రీ లైన్ మీనింగ్, ప్రతి లైన్కి ఇంగ్లీష్లో అర్థం పంపించాము. దాంతోపాటు మళ్ళీ ఇవి కొన్ని ఎలా ఉంటాయంటే పారాగ్రాఫ్కి మళ్ళీ అర్థాలు ఉంటుంది కదా. సో అంటే లైన్ అర్థం ఒకలా ఉంటుంది, పారాగ్రాఫ్లో అది ఇమిడినప్పుడు ఇంకొక మీనింగ్ వస్తుంది. మళ్ళీ అలా పారాగ్రాఫ్ పంపించాం. ఇలాగ ఇన్ని డాక్యుమెంట్స్ పంపించి ఆయన అంతా చూసుకొని, మళ్ళీ ఇది కాకుండా ఆయన పాటని ఎలాగో ట్రాక్ సింగర్తో పాడి పంపించాము. అలా కాకుండా ప్రతి లైన్ని మాట్లాడి పంపించమన్నారు. ఇప్పుడు పాటని మాట రూపంలో లేత లేగ దూడ పిల్ల తాగే, సో దట్ ప్రొనౌన్సియేషన్ మిస్ అవ్వకూడదు అని. ఎందుకంటే ఆయనకు అంతకుముందు ఇలాగే ఒకసారి నువ్వుంటే నా జతకాలో ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో అప్పుడు ఎందుకంటే బికాస్ అది తన మిస్టేక్ కాదండి. ఎందుకు మిస్టేక్ కాదు అని అంటే తను వేరే లాంగ్వేజ్ సింగర్. సో ఇక్కడున్న వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ పాడించుకున్నప్పుడు దగ్గరుండి చూసుకోవాలి, ఈ పదం, ఈ అక్షరం దోషం ఉంది, ఇది మళ్ళీ మనం చూసుకోవాలి అని. సో అలాగా ఆయన అప్పటి నుంచి ప్రతిదీ పాపం చాలా నెగటివ్ ఫేస్ చేశారు. సో దాని తర్వాత నుంచి ఆయన ఇలాగా వెరీ, అసలు మేము చాలా షాక్ అయ్యాం. ప్రతి పదం, ప్రతి అక్షరం అడిగి తెలుసుకొని పాడారు ఆయన. సో ఇట్స్ అ గ్రేట్ మెమరీ. అంటే మళ్ళీ ఆయన అక్కడ పాడి పంపించి, మళ్ళీ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ పాడించి, మళ్ళీ పంపించి, అలాగ ఒక ఫైనల్ ఒక సాంగ్ చేసాం. అంటే ఒక లక్ వాయిస్ అనుకోవచ్చు కదా మీకు? ఆబ్వియస్లీ.
ఆయన రీసెంట్గా చేసిన ప్రతి షోస్లో కూడా ఈ పాట కంపల్సరీ పాడతారండి. దీని రాక్ వర్షన్ పాడతారు, చాలా బాగుంటుంది. సో ఆయన ప్రతి ఈవెంట్లో పాడతారు. రీసెంట్గా కూడా ఒక ఈవెంట్లో పాడితే మేము మెసేజ్ చేసుకున్నాం అంటే ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ కలిసి పని చేద్దామని అనుకుంటున్నాం. సో హోప్ సూన్ త్వరలో చేస్తాం. సూపర్. అండ్ అనురాగ్ కులకర్ణి గారు, ఆయన పాటలు కూడా ఈ మధ్య అసలు మామూలుగా లేవు. ఒక్కొక్క పాట ఈ వాయిస్లో వింటేనే బాగుంటుంది అన్నట్టుగా. కోర్ట్ మూవీ నుంచి రాజుబెట్ సాంబాయి రీసెంట్ ఆయనతో నేను ఒక 3 to 4 సాంగ్స్ చేశానండి. సో హీ వాజ్ లైక్, అంటే తెలుగులో ఒక బాలు గారి తర్వాత ఆ రేంజ్ టాలెంటెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు తెలిసి అనురాగ్ కులకర్ణి. మీరు ఎనీ జానర్ సాంగ్ ఇవ్వండి, ఎనీ జానర్, ఆ జానర్ని ఆయన పాడేయగలుగుతారు. కాలంకి బైరోడ్లో ఒక సాంగ్ ఆయనతో పాడించుకున్నాం మేము, చాలా డిఫరెంట్ టైటిల్ సాంగ్, ఒక గోస్టిక్ సాంగ్ అనమాట. అసలు అలాంటి పాట ఆయన ఇప్పటివరకు పాడలేదు. ఇది పాడిన తర్వాత, ఇది విన్న తర్వాత చెప్తారనమాట. అట్లా ఇలా గూస్ బంప్స్ వస్తాయి ఒక్కసారి ఆ పాట అలా వింటుంటే, గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఆయన బేసిక్గా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే అండి, మనం ఒక పాట ఇచ్చినప్పుడు ఆ పాటకి ఆయన మనం చాలన్నా కూడా ఆయన ఇంకా ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగా మేము వర్క్ చేసినప్పుడు ఈ కాలంకి బైరవుడు కానీ ప్రతిదీ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు, ఇంకా యాడింగ్స్ ఇస్తారు, మనకి ఇంత అవుట్ ఇస్తారు, మనం అందులో నుంచి పెట్టుకోవాలి, ఇంకా ఇంత మిగిలిపోయి ఉంటుంది ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి, అంత ఇస్తారనమాట. ఎందుకంటే ఆయన చాలా సెలెక్టివ్, అన్ని పాటలు పాడట్లేదు. సో ఆయనకు నచ్చితేనే తీసుకుంటారు. వన్స్ నచ్చిందా పాట, ఇంకా దానికి బ్లడ్ అండ్ షెడ్ పెట్టేసి వర్క్ చేస్తారు. ఆ గొంతులో మీకు తెలిసిపోతుంది ఆయన ఎంత, మీరు ఇప్పుడు మీరు చాలా పాటల్లో ఆయన పాడుతున్నప్పుడే మీకు ఆ సోల్ తెలుస్తుంటుంది. అరే ప్రాణం పెట్టి పాడాడు అనే ఫీల్ ఆయన పాడుతుంటే లైవ్లో మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. అలాంటి గొప్ప సింగర్ అండి. నేను అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఇంకో 10 పాటలు ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఆయనకి ఇస్తాను. ఆయన నా సినిమాలో ఆయనతో ఒక పాట పాడించుకోవాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఉంటుంది నాది. ఓకే, నైస్. అండ్ చిత్రమ్మ గారితో వర్క్ చేశారని అది అసలు ఎక్సలెంట్. అంటే చెన్నైకి వెళ్ళామండి, చెన్నైకి వెళ్ళి ఆవిడ డేట్ తీసుకొని చెన్నైకి వెళ్ళి పాడించుకున్నామండి. సో నేను ఇట్లా పాడిస్తున్న టైంలో ఆవిడ అంతండి కూర్చొని లిరిక్స్ అంతా ఆవిడ లాంగ్వేజ్లో, అంటే వాళ్ళు మలయాళీస్, సో తను రాసుకున్నారండి పక్కన కూర్చోబెట్టుకొని. దాని తర్వాత ప్రతిదీ సేమ్ ఇలాగే అర్థం, ఆవిడకి ఎంత తెలుగు వచ్చినా బట్ మళ్ళీ ప్రతి లైన్ ప్రతి వర్డ్ అర్థం తెలుసుకొని ఓకే ఈ సిచ్యువేషన్ ఏంటి ఇదేంటిదని తెలుసుకున్నారండి. పాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న వేరియేషన్, ఒక ఇంప్రూవైజేషన్, ఇంకేమైనా చేస్తే బాగుంటుందని నేను భయపడుతున్నాను. నేను పక్కన ఇంజనీర్కి చెప్తున్నాను ఇలా చెప్పండి అని. ఆవిడ అక్కడ నుంచి చూశారు, అది గమనించి మ్యూజిక్ డైరెక్టర్ గారు పర్లేదు మీరు నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు, మీరు చెప్పండి, మీరు అనుకునేది నేను పాడతాను అని. అంటే ఆవిడ నా బెనుకుని గమనించారు అక్కడ నుంచి. కొంచెం నాకు చెప్పాలంటే అది ఉండి మీరు మ్యూజిక్ డైరెక్టర్, సో మీరు చెప్పొచ్చు, మీరు మీకు ఏమైనా కావాలి అని అంటే ఆవిడకి తప్పులు చెప్పే స్టేజ్లో మనం లేమండి. అడిషనల్గా ఏమైనా కావాలి అంటే కొన్ని ఇంకేమైనా అడిషనల్గా కొన్ని కావాలి అని అంటే అడగాలంటే కూడా నేను ఆలోచిస్తుంటే ఆవిడ చూసి చెప్పారనమాట. సో అంత స్వీట్ అండి. అంటే ఆవిడతో పని చేస్తే ఎవరైనా ఇంకొకసారి ఆవిడతోటే పాడించుకోవాలనుకుంటారు. వేరే అసలు ఇంకా అంటే ఛాన్స్ దొరికితే ఆవిడతో పాడించుకుందాం, ఇంకెక్కడైనా అవకాశం ఉంటే ఆవిడతో పాడించుకుందాం అనుకుంటారు. అంత స్వీటెస్ట్ అంత స్వీటెస్ట్. అంటే పర్సనల్గా అంటే వాయిస్ ఇదంతా కూడా పక్కన పెడితే దే ఆర్ లైక్ ఆ క్యారెక్టర్లో లెజెండ్స్ అండి వాళ్ళంతా. ఆ క్యారెక్టర్ వల్లనే వాళ్ళకి అది ఆ గౌరవం అంత. ఎవరితో అయినా కూడా వాళ్ళు అంత ఇది ఉంటారండి. అందుకే ఆ స్టేజ్లో ఉన్నారు. సునీత గారు అండి వెరీ బబ్లీ అండి. ఇదండి మేము పాడించుకున్నప్పుడు మేము 2 మెలోడీ సాంగ్స్ పాడించుకున్నాము. బట్ పాడించుకున్న టైంలో కూడా లైక్ వెరీ జోవియల్, చాలా ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇంప్రూవైజేషన్, ఆవిడ సలహాలు సూచనలు. తర్వాత అది రికార్డింగ్ జరుగుతున్నంతసేపు కూడా చాలా జోవియల్గా రికార్డింగ్లో నుంచి బయటకు వచ్చి సాడ్ సాంగే ఉంటుంది కానీ మేము అలా బయటకు వచ్చి మళ్ళీ చిల్గా మాట్లాడుకొని అంటే ఒక కంఫర్ట్నెస్ ఇస్తారు. అంటే మనం ఎందుకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళతో మనం పాడిస్తున్నప్పుడు మనకు ఒక భయం ఉంటుంది కదా, అది రానివ్వకుండా, ఎక్కడ ఏ మూలలో అది రానివ్వకుండా
చాలా అసలు చాలా సపోర్టివ్గా, అంటే ఎంత కొంచెం ఎక్కువ టైం పట్టినా నాకు కొంచెం ఇంకెక్కువ కావాలి, ఇవి కావాలి, ఇంకొన్ని యాడింగ్స్ అని అడిగినా కూడా పాపం అసలు ఏమాత్రం కోపం చిరాకు ఏం ఉండదండి, ప్రశాంతంగా అవునా ఇలా చేద్దామా చేద్దాం, అందుకే లెజెండ్స్ అంతే. రీసెంట్గా, అంటే రీసెంట్ కాదు, ఆవిడ మీద ఒక చిన్న నెగిటివ్ ఉండే పాడత తీయగా పాయింట్ ఆఫ్ వ్యూలో, లైక్ వేరియేషన్ చూపిస్తారు అని. ఎందుకు వచ్చింది ఈ పాయింట్ అనేది? అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మనకు పూర్తిగా తెలియదండి అక్కడ. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏ మిస్కమ్యూనికేషన్ జరిగిందో మనకు తెలియదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిస్కమ్యూనికేషన్ అండి అక్కడ, ఎందుకంటే అక్కడ వేరే లెజెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు అలా చేస్తారు చేయరు అనేది కాసేపు పక్కన పెడితే, బయట ప్రపంచంలో మేము వాళ్ళని చూసినప్పుడు మాకైతే అది లేదు. మేము వాళ్ళతో పాటు ఉన్నాం కదా, మేము కిరవాణి గారితో కానీ సునీత గారితో కానీ వీళ్ళందరితో పాటు మనం ఉన్నప్పుడు మనకైతే అది లేదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. అక్కడ ఏ మిస్కమ్యూనికేషన్ జరిగింది, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఏ ఉద్దేశంతో తీసుకున్నారు. మాటలు ఈజీ కదండి, అది మనం ఎలాగైనా చేయొచ్చు. సో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, మనం దాన్ని ఇదే జరిగి ఉండొచ్చు అని కమెంట్ చేయలేం. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు అలా కాదు అని నాకు తెలుసు. కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా మాట్లాడారో మనం జడ్జ్ చేయలేం, చెప్పలేం. ఉండాల్సిందే అక్కడ అంటారు, చెప్పలేం, ఎలాగైనా జరిగి ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు మేము కలిసి వర్క్ చేసాం కాబట్టి దే ఆర్ స్వీట్ పీపుల్. అలాగా వ్యత్యాసం చూపించే మనుషులు కాదు. కార్తిక్ గారు ఆయన అసలు ఆయన పాటలు మేము టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కానీ ఆయన పాటలు విని 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 ఎన్నో పాడుకొని ఉంటామండి. అలాంటిది ఆయనతో పాడే అవకాశం, చీంటపాకుడు ఉంటుంది మూవీలో, ఆయనతో పాడించుకునే అవకాశం వచ్చింది. లైక్ అసలు వెరీ హ్యాపీ అనమాట. ఆయన అంతే సెలెక్టివ్, సాంగ్ పంపిస్తే నచ్చితేనే పాడతారు. సో ప్రొడక్షన్ టీం నుంచి వెళ్ళింది, మా హీరో గారి దగ్గర నుంచి వెళ్ళింది. ఆయన విని చాలా బాగుంది నేను పాడతాను అందులో, యూజువల్లీ అందరు చెప్తారు. సో మేము రికార్డింగ్ చేసుకునేటప్పటి నుంచి ఆయన వైబ్ మాకు అర్థమైపోయింది. ఓకే, ఆయనకి సాంగ్ బాగా నచ్చేసింది. సో ఆయన పాడుతూ ఇంప్రూవ్ చేస్తూ చెప్పినానా ఏం కావాలి, ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా కావాలా, ఇలా మాడతారు ఆయన. అసలు ఇదే తీసుకోవాలి, ఇంతే, నేను ఇచ్చింది తీసుకోండి అన్నట్టు ఉండరు వాళ్ళు. ఎలా ఉంటారు అని అంటే, ఇంకేం కావాలి, ఇంకేమైనా కావాలా, ఇంకేం చేద్దాం, ఇలా చేద్దాం చూడు అని ఇంకా వాళ్ళే చెప్తారు. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుందండి. అండ్ తర్వాత కూడా వాళ్ళు దీన్ని మనం బాగా ప్రమోట్ చేద్దాము, సినిమా నేను రిలీజ్ అప్పుడు నాకు చెప్పండి, నేను దగ్గరుండి ఇది బాగా ప్రమోట్ చేస్తాను. సాంగ్ చాలా బాగుంది, ఆయనకు టైలర్ మేడ్ సాంగ్ అనేది చాలా మంచి లవ్ సాంగ్. అసలు ఆయన బాగా ఎంజాయ్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం అనేది ఇంకా అట్లా ఆ ఫోటో అలాగా పెట్టుకోవడమే అసలు ఆహా, కార్తిక్ గారితో ఒక మంచి ఫోటో దిగాము అనేది. అలాంటిది నేను ఆయనతో పాడించుకున్నానంటే నాకు ఇంకా బ్లెస్డ్ చాలు. ఇంకా అండ్ చిన్మయ్ గారితో ఫోటో కూడా చూసాను నేను. అవునండి, చిన్మయ్ గారితో కూడా ఒక 3 to 4 సాంగ్స్ చేసామండి. ఆవిడ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను చిన్మయ్ గారితో. ఫస్ట్ టైం నేను సాంగ్ చేస్తున్నప్పుడు ఆవిడతో పాడించుకుంటున్నప్పుడు వచ్చాము, ఇంగ్లీష్లో లిరిక్స్ ఇచ్చారు. ఒక 2 lines అయ్యాక తెలుగులో లేదా అండి సాంగ్ అన్నారు. అంటే మీకు తెలుగు వచ్చని నాకు తెలియదండి, మీరు తమిళ్ కదా అంటే, నాకు బ్రహ్మాండంగా చక్కగా వచ్చు, నాకు తెలుగులో లిరిక్స్ పంపించండి అంటే. ఎందుకు తెలుగులో అడిగారంటే, కొన్ని భావాలు కొన్ని అర్థాలు తెలుగులో చదివినప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది, సో అందుకని తెలుగులోనే ఇవ్వండి అంటే ఆవిడ చక్కగా తెలుగులో లిరిక్స్ తీసుకొని తెలుగు అలాగే పాడారు. దీనికంటే ముందు సాంగ్ విన్నారు ఆవిడ, ట్రాక్ సింగర్ పాడింది. విన్న వెంటనే ఫస్ట్ సాంగ్ అంత అద్భుతంగా అమ్మాయి పాడింది కదా, మీరు మళ్ళీ నాతో ఎందుకు పాడించుకుంటున్నారని అడిగారు. మేము షాక్ అయిపోయాం. అదేంటి అలాగే అడిగారు ఏంటి అంటే, యూజువలీ మేము పాడాలి మాకు డబ్బులు రావాలి అని అనుకుంటారు, కానీ ఎవరైనా వేరే వాళ్ళు పాడారు కదా వాళ్ళతో పాడించుకుని నన్ను ఎందుకు పాడించుకుంటున్నావు, వాళ్ళతో పాడించాను, వాళ్ళతో ఆ అమ్మాయితోటే మీరు ఫైనల్ చేసుకోండి బాగుంది నన్ను మాట్లాడమంటారా అంటున్నారు. కాదండి, ఆవిడతో వేరే పాట అంటే మేము వాటితో పాడిస్తాము, మీరు పాడితే ఆ ఇంప్రూవేషన్స్ మీ స్టైల్కి బాగుంటుందంటే ఖచ్చితంగా ఇంకో పాట పాడిస్తున్నారా అంటే పాడిస్తున్నాను అంటే ఓకే అప్పుడు పాడతానని పాడారండి. అంత స్వీట్ హార్ట్ అండి ఆవిడ. అంటే లైక్ ఆవిడ గురించి ట్రోల్స్ జరిగి ఉండొచ్చు, ఆవిడ మాటలు చాలామందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అవన్నీ ప్రస్తుతం. నాకు పాటలో ఆవిడ గొప్ప. ఆవిడ అంత అంటే ఒక మనిషిని ఆవిడ రెస్పెక్ట్ చేసే విధానం కానీ ఇది కానీ ఆవిడ
సోషల్గా కూడా చాలా పాజిటివ్గా అంటే ఏంటి 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 అనేది మాట్లాడతారు అంతే. అంతే. ప్రతిదీ అందరికీ నచ్చాల్సిన రూల్ లేదు కదండి. సో నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సాంగ్కి పాటకి సంగీతానికి సంబంధించి ఆవిడ గొప్ప ఆవిడ అంతే. అది నేను హ్యాపీగా చెప్పుకుంటా. ఓకే. హేమచంద్ర గారు. హేమచంద్ర గారితో అండి నేను లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లిరిసిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ట్రావెల్ చేస్తాను. ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ మోర్ దెన్, మాకు బాగా చాలా బాండింగ్ అనమాట. లైక్ వాళ్ళ మ్యారేజ్ కాకముందు నుంచి వాళ్ళ ముందు నుంచి నాకు పరిచయం. ఓకే. సో ఈవెన్ నా ఫస్ట్ సినిమా వీరి వీరి గుమ్మడి పండు ఆడియో లాంచ్ వాళ్ళిద్దరే యాంకర్స్ అనమాట. ఓకే. వాళ్ళిద్దరు శ్రావణ్ భార్గవ్ గారు అండ్ హేమచంద్ర గారు బిఫోర్ మ్యారేజ్ తర్వాత, వాళ్ళ మ్యారేజ్ తర్వాత. సో అప్పుడు కూడా నాకు నేను అందులో ఒక సాంగ్ నేనే పాడాను. సో నాకు ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడమంటే నాకు ఇంకా ఫుల్ షివర్. నాకు అసలు అంటే స్టూడియోలో పాడడం వేరు, స్టేజ్ మీద అంతమంది ముందు పాడడం వేరు. చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు ఆడియో ఫంక్షన్కి. నా వల్ల కావట్లేదు, నేను అసలు పాడాను, అవి క్యాన్సిల్ చేసేయండి నేను. హేమచంద్ర గారు శ్రావణ్ భార్గవ్ గారు పక్కకు పిలుచుకెళ్ళారు, స్టేజ్ పక్కకు తీసుకెళ్లారు. పిఆర్ నా మాట విను, ఏం టెన్షన్ పడద్దు, నీకు ఏం ప్రాబ్లం కాకుండా ఏదైనా మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే అది మేము కావాలంటే లైవ్ కాదు కాబట్టి రికార్డింగ్లో తీసేస్తాము, మీరు ఇబ్బంది పడకుండా పాడి ఇలా పాడి అలా పాడి నాకు చాలా ధైర్యం ఇచ్చి నేను స్టేజ్ మీదకి పంపించారు వాళ్ళిద్దరు ఆ రోజు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు స్టేజ్ మీద భయపడలా ఇంకా, అంటే అంత ధైర్యం ఇచ్చారు నాకు. అలాగే నాకు హేమచంద్ర గారు వాళ్ళు ఇద్దరు నాకు చాలా, అంటే ఇద్దరితో వర్క్ చేశాను. నేను శ్రావణ్ భార్గవ్ గారితో కూడా పాట పాడించుకున్నాను. తర్వాత హేమచంద్ర గారితో అయితే నాకు దాదాపు స్టార్టింగ్లో నా ప్రతి సినిమాలో టైటిల్ సాంగ్ ఆయనదే ఉండేది. ఈవెన్ చీన్ టపాక్ డుమ్ డుమ్లో టైటిల్ సాంగ్ ఆయనే పాడారు హేమచంద్ర గారితో. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆయనతో. సో ఈజ్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ టు మై హార్ట్. ఆయన ఏదున్నా పర్సనల్గా బాగా షేర్ చేసుకొని చాలా చాలా మంచి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.